హాయ్ అండి అందరికీ. మనం ఇప్పుడు మాస్టర్స్ ఓపీ ఎలా చేయాలనేది LX360 అప్లికేషన్లో నేను వీడియోస్ చేశాను. ఇప్పుడు ఫార్మసీ గురించి మనం ఇప్పుడు ఫార్మసీ ఎలా బిల్లింగ్ చేయాలి, ఫార్మసీలో ఉన్న ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, సో ఇవి ఎలా బిల్లింగ్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఫార్మసీ యూజర్ ఐడితో లాగిన్ అవుతున్నాను. మాస్టర్తో లాగిన్ అయితే అన్ని ఆప్షన్స్ ఎక్కువ కనబడతాయి కాబట్టి సో నేను ఒక శ్రీకాంత్ అని ఒక యూజర్ తీసుకున్నాను. సో లాగిన్ అవ్వగానే మెనూ అనేది మీకు ఏదైతే ఫార్మసీకి మనం పర్మిషన్స్ ఇచ్చామో సో అవి మాత్రమే మీకు కనబడతాయి. సో ఫార్మసీలో ఏంటి అంటే ఇది వచ్చేసి మెయిన్ మెనూ, ఇది వచ్చేసి క్విక్ మెనూ. మీరు ఇక్కడ యాక్సెస్ చేసే ఫార్మ్స్ ఏవైతున్నాయో ఇవి క్విక్ మెనూ కింద యాడ్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ ఫార్మ్స్ అనేవి మళ్ళీ అక్కడ మెయిన్ మెనూకి వెళ్ళి యాక్సెస్ చేసుకోవడం లేకపోతే ఇక్కడ ఇమీడియట్గా మీరు ఇక్కడే యాక్సెస్ చేసుకోవచ్చు. సేల్స్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఏంటంటే ఫార్మసీ ఎలా ఉంటుందంటే మన దాంట్లో ప్రాసెస్ ఏంటి అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసి ఉన్న వాళ్ళకి బిల్లింగ్ చేయొచ్చు. మీరు డైరెక్ట్ సేల్స్ కూడా చేయొచ్చు, కౌంటర్ సేల్ చేయొచ్చు. బయట కస్టమర్స్ ఎవరైనా వచ్చినారనుకోండి, ఏదైనా డోలో కావాలి అవి కావాలన్నప్పుడు కూడా సేల్ చేయొచ్చు. ఓన్లీ నేము మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చేయొచ్చు. కానీ వాళ్ళకి సేల్ చేసినప్పుడు ఏమైనా డిస్కౌంట్ ఇవ్వాలంటే ఇవ్వడానికి రాదు. డిస్కౌంట్ ఎవరికి ఇస్తున్నారు, ఆ పేషెంట్ ఎవరు, డ్యూ పెడుతున్నారంటే ఆ పేషెంట్ ఎవరైనా తెలియాలి. కాబట్టి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసిన పేషెంట్లకు మాత్రమే మీరు కన్సెషన్స్ కానీ డ్యూస్ కానీ పెట్టగలరు. డైరెక్ట్ పేషెంట్స్ అవుట్ సైడ్ వచ్చిన పేషెంట్స్కి మీరు డ్యూ కానీ కన్సెషన్ కానీ ఇవ్వలేరు. సో మన దగ్గరికి ఎట్లా హాస్పిటల్లో రిజిస్టర్ అయిన పేషెంట్స్కి ఎట్లాగో ఫ్రంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తారు, మీకు సెర్చ్ చేసుకుంటే వస్తుంది. కానీ అవుట్ సైడ్ పేషెంట్స్ గురించి, కౌంటర్ సేల్ గురించి చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఫార్మసీకి వచ్చేసరికి ఫార్మసీ మాడ్యూల్లో మీకు మాస్టర్స్ కూడా ఉంటాయి. మాస్టర్స్లో ఇన్వెంటరీ మాస్టర్లో వెండర్ మాస్టర్ ఉంటుంది. ఈ వెండర్ మాస్టర్ ఎందుకు అంటే ఇక్కడ స్టోర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫార్మసీ అయితే ఫార్మసీ, స్టోర్స్ అయితే స్టోర్స్ వాళ్ళు స్టోర్స్ చేసుకుంటారు. మీరు ఫార్మసీ కాబట్టి ఫార్మసీ. సో వెండర్ క్రియేషన్ అనమాట. సో మీరు పర్చేజ్ చేసేటప్పుడు వెండర్లు ఉంటారు కాబట్టి ఆ వెండర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి, మాస్టర్ వెండర్స్ అని. ఎప్పుడైనా కానీ జిఆర్ఎన్ చేసేటప్పుడు మనం పైన సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఏ వెండర్ నుంచి కొన్నారు, ఏ వెండర్ ఇన్వాయిస్ నెంబర్ అవన్నీ. కాబట్టి ఫస్ట్ మాస్టర్ వెండర్ అనేది, ఇది మాస్టర్స్ రిలేటెడ్, మాస్టర్ వెండర్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో వెండర్లను ఇక్కడ వెండర్ మాస్టర్కి వెళ్తే మీకు ఫార్మసీ సెలెక్ట్ చేసుకుంటే వెండర్ చూపిస్తారు. ఇక్కడ ఏమైనా ఉన్నారా లేరా వెండర్ అనేది చూసుకుని సెర్చ్ చేసుకున్నారు అనుకోండి, తెలుస్తుంది. ఇట్లా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీ సాయి బాలాజీ డ్రగ్ అని అనమాట. లేదు వెండర్ లేడు, ఫ్రెష్గా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను యాడ్ చేస్తాను ఒకటి, టెస్టింగ్ వెండర్ టైపు, డీలరా, డిస్ట్రిబ్యూటరా, ట్రేడరా, సప్లయరా, వాట్ ఎవర్ ఇస్తాను, ఏ కంపెనీ సప్లై చేస్తాడో అది మ్యాండేటరీ కాదు, పెట్టుకోవచ్చు. హైదరాబాద్ ఫోన్ నెంబర్ అని పెట్టుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు. కాంటాక్ట్ పర్సన్ ఆయన పేరు రాసుకోవచ్చు, ఆయన డీటెయిల్స్. ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదు, కాకపోతే ఫీల్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట. లైసెన్స్ నెంబర్ అతను ఏమైనా పెట్టచ్చు, జిఎస్టీ నెంబర్ అతను యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ఆ వెండర్ని యాడ్ చేసిన బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. అంటే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. రీజన్ ఎందుకు బ్లాక్ చేస్తా, ఒకవేళ ఈ ఎడిట్ చేసేటప్పుడు ఈ బ్లాక్ పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. సో వెండర్ని సక్సెస్ఫుల్గా యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ సెర్చ్ చేసుకుంటే ఆ వెండర్ అనేది కనబడుతుంది. టెస్టింగ్ యాడ్ చేశాను నెంబరు కానీ. సో ఈయన ఏమైనా ఎడిట్ అంటే ఇక్కడ సెలెక్టెడ్ పడితే ఇక్కడ పైన వచ్చేసి బైండ్ అవుతుంది. ఈయన తీయాలి, లేదు ఈయన బ్లాక్ చేయాలి, ఈ బ్లాక్ వద్దు, ఈ వెండర్తో మనం ఫ్యూచర్లో కొనొద్దు అనుకుంటున్నాం అంటే ఇక్కడ బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేసుకోవచ్చు. ఏమైనా ఎడిట్ చేయాలి నేము అది అన్నా కూడా ఈడ చేసేసి మీరు జస్ట్ ఇక్కడ ఏం డీటెయిల్స్ కావాలో కొట్టేసి ఇక్కడ అప్డేట్ కొడితే ఇక్కడ అప్డేట్ కూడా అవుతుంది. ఇది వెండర్ మాస్టర్. సో అట్లాగే ఐటెం కేటగిరీ అంటే ఫార్మసీ. ఐటెం కేటగిరీ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటెం కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డ్రగ్స్, జనరల్ ఐటమ్స్, ఇంప్లాంట్స్, సర్జికల్స్గా డివైడ్ చేస్తాము. దాంట్లో సబ్ కేటగిరీస్ ఉన్నాయి. డ్రగ్స్లో సో మెనీ ఆఫ్ చాలా ఉంటాయి మీకు. క్లయింట్స్, డ్రాప్స్, ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, ఇవన్నీ సబ్ కేటగిరీ కింద వస్తాయి. జనరల్ ఐటమ్స్ కూడా ఉంటాయి కేటగిరీ, ఇది కూడా చూడొచ్చు. సర్జికల్స్, ఇంప్లాంట్స్, ఇవన్నీ కూడా సబ్ కేటగిరీ. ఈ కేటగిరీ లోపల సబ్ కేటగిరీస్ అనమాట. మీరు
సో ఏమైనా కేటగిరీ కావాల్స్తే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అవసరం లేదు, ఇంతకన్నా ఎక్కువ ఏముండవు, ఏముండా సబ్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతాయి. మీరు అవసరమే ఉండదు మీకు చేయాల్సిన అవసరం. ఐటమ్ మాస్టర్ ఇది మెయిన్ మీకు. ఐటమ్ మాస్టర్ అనేది కంపల్సరీ. మీరు జిఆర్ఎన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ ఐటమ్ మాస్టర్ కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలి, ఉండాలి మన దగ్గర. ఆ ఐటమ్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఏంటి అంటే జస్ట్ మీరు ఐటమ్ మాస్టర్కి వెళ్తే ఇక్కడ ఫార్మసీ అని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఎంటీగా చూపిస్తుంది, ఎందుకంటే ఐటమ్ లక్షల్లో ఉన్నాయి. ఆ ఐటమ్ ఉందా లేదా అంటే మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సింపుల్ డోలో అంటే డివైలో ప్లేస్లో ఎన్ని ఉన్నాయి అన్నీ చూపిస్తుంది. ఐటమ్ ఉందా లేదా చూస్తుంది. ఈ ఐటమ్ని ఏమైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తే పైన కొంచెం బైండ్ అవుతుంది. ఇక్కడ ఏదైనా చేంజెస్ చేసి ఇది అప్డేట్ కొట్టచ్చు. కొత్త ఐటమ్ యాడ్ చేయాలంటే కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కొత్త ఐటమ్ యాడ్ చేయాలన్నా ఐటమ్ మాస్టర్కి వెళ్ళేసి మీరు ఫార్మసీ వెళ్ళేసి ఇక్కడ ఐటమ్ డ్రగ్సా, కొత్త ఐటమ్ మీరు యాడ్ చేయాలంటే డ్రగ్సా లేకపోతే ఇంప్లాంట్సా సర్జికల్సా అనేది చూసుకొని డ్రగ్స్ అనుకుందాం. కేటగిరీ క్యాప్సూల్సా డ్రాప్సా ఇంజెక్షన్సా కిట్టా ఎన్మెంటా ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్ నేము టెస్టింగ్ యూనిట్స్ అంటే ఏంటి, అదేంటి పేరు కింద ఉంటాయా లేకపోతే సూచర్సా లేకపోతే ట్యాబ్లెట్సా నెంబర్స్ ఆల్మోస్ట్ అన్ని నెంబర్సే పెట్టుకుంటారు. సో ఇక్కడ ఇది జనరికా నాన్ జనరికా, ప్యాక్ సైజ్ ఏంటి 10సా 1సా 15ఆ 20సా అనేది కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటారు. హెచ్ఎస్ఎన్ కోడ్ తర్వాత వచ్చేసరికి జిఎస్టీ 6 ఎస్, తర్వాత ఎక్స్పైరీ డేట్ అండ్ హై రిస్క్ ఏమైనా డ్రగ్గా లేకపోతే అప్రూవల్ అవసరం ఉందా. ఈ డ్రగ్ని మీరు ఎప్పుడైనా పేషెంట్కి సేల్ చేస్తున్నప్పుడు ఎనీ అప్రూవల్ రిక్వైర్మెంట్ ఉందంటే ఎస్ పెట్టాలి. సో అది కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు. రీమార్క్స్ ఏమంటే రీమార్క్స్ డిస్కౌంట్, ఈ ఐటమ్కి డిస్కౌంట్ మీరు అలో చేయాలనుకుంటున్నారంటే ఎస్ పెట్టవచ్చు. లేదు అలో చేయము అంటే నో పెట్టవచ్చు. అప్పుడు బిల్ చేసేటప్పుడు మీకు ఏమైందంటే ఎస్ పెడితే డిస్కౌంట్ ప్రొవిజన్ మీకు పాసిబిలిటీ వస్తుంది, మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి వస్తుంది. నో పెట్టారనుకోండి డిస్కౌంట్ ఇవ్వలేరు ఆ ఐటమ్కి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ కావు, ఓన్లీ 3-4 మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, అవి మాత్రమే. యాడ్ కొట్టారంటే ఐటమ్ మాస్టర్ అందులో యాడ్ అయిపోతుంది. ఇది ఐటమ్ మాస్టర్. సో మాస్టర్స్లో మీకు వెండర్ మాస్టర్ అంటే వెండర్స్ క్రియేట్ చేయడము, ఐటమ్ కేటగిరీ అంటే ఏమేమి కేటగిరీస్ ఉన్నాయో చూసుకోవాలి, అందులో సబ్ కేటగిరీస్ చూసుకోవచ్చు. అట్లాగే ఐటమ్ మాస్టర్, ఈ ఐటమ్ అనేది మన స్టోర్లో ఉందా లేదా అంటే స్టాక్ రిలేటెడ్ కాదు, జస్ట్ ఆ ఐటమ్ అనేది మన దగ్గర ఉందా, ఎందుకంటే ఫర్దర్గా జిఆర్ఎన్ చేయడానికి దానికోసమే. ఇది ఐటమ్ మాస్టర్ అంటే మళ్ళీ ఇది స్టాక్ అని అనుకోవద్దు, ఓన్లీ ఐటమ్ మాస్టర్ అంతే అన్నమాట, మాస్టర్స్ లాగా. సో ఇది మాస్టర్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇన్వెంటరీ దగ్గరికి వెళ్తాను. ఇన్వెంటరీలో మీకు పర్చేజెస్లో ఏంటి అంటే డైరెక్ట్ జిఆర్ఎన్ ఒక జిఆర్ఎన్ చేసి చూపిస్తాను మీకు. ఫార్మసీ స్టోర్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏం చేస్తారు, వెండర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఏ వెండర్ నుంచి కొన్నారో ఆ వెండర్, అక్కడ వెండర్ మాస్టర్లో వెండర్ ఉంటేనే ఇక్కడ వస్తుంది, లేకుంటే రాదనమాట. సో నేను శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీ సెలెక్ట్ చేసుకున్నాను. జిఆర్ఎన్ డేట్ ఆటోమేటిక్ వస్తుంది, ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డేట్ వస్తుంది. డీసీ ఉంటే ముందు బిఫోర్ ఏమైనా ఇచ్చిపోయి డీసీలో ఇచ్చింటే డీసీ డేట్. సో ఐటమ్ నేము మాస్టర్స్లో మీరు ఎప్పుడైతే హెచ్ఎస్ఎన్ కోడ్ ఇస్తారో అక్కడ ఇస్తే ఇక్కడ బండ్ అవుతుంది, అక్కడ ఇవ్వాలంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. బ్యాచ్ నెంబరు, తర్వాత ఎక్స్పైరీ డేట్ ట్యాప్ కొడుతుంటే ప్రతి దాని ఫీల్డ్ అనేది వెళ్ళిపోతుంటుంది. ఇది మ్యాండేటరీ కాదు, ఇది సైజ్ ప్యాక్ సైజ్ 1సా 10సా అనేది పెట్టుకోవచ్చు. రిసీవ్డ్ 10. సో ఫ్రీ క్వాంటిటీ ఏమంటే ఫ్రీ క్వాంటిటీ వేయచ్చు, 2 ఫ్రీ క్వాంటిటీ. యూనిట్ ప్రైస్ 14, మీకు అందులో యూనిట్ ప్రైస్. డిస్కౌంట్ అనేది ఎలా ఇస్తారంటే కొన్ని బిల్స్లో మీకు ఓవరాల్గా డిస్కౌంట్ ఇస్తారు, ఐటమ్ వైజ్గా డిస్కౌంట్ ఇస్తారు. సో కాబట్టి మీరు ఏం చేయాలి అంటే జిఆర్ఎన్ చేసేటప్పుడు ఓవరాల్గా డిస్కౌంట్ ఇస్తే ఎవ్రీ ఐటమ్కి 10% ఇచ్చారనుకోండి, ప్రతి ఐటమ్కి 10% వస్తుంది కాబట్టి ప్రతి దానికి 10% కొట్టాలి. లేదా అతను ఓవరాల్గా బిల్ మీద 10% ఇచ్చినా కానీ అంతే అవుతుంది. కొన్నిసార్లు ఏమైందంటే 2 ఐటమ్స్కి డిస్కౌంట్ ఇస్తాడు. ఇప్పుడు ఈ ఐటమ్కి డిస్కౌంట్ 5% ఇచ్చారనుకోండి, మిగతా దానికి వేరే దానికి ఇవ్వరు డిస్కౌంట్. సో కాబట్టి జిఎస్టీ అక్కడ మీరు మాస్టర్ ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు జిఎస్టీ ఉంది కాబట్టి అక్కడ జిఎస్టీ ఇస్తే ఇక్కడ కూడా జిఎస్టీ వస్తుంది. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది పిఆర్టీ ప్రైస్, ఇది ఎంఆర్పి. అంటే ఈ పిఆర్టీ ఎలా వస్తుంది మీకు 14 రూపీస్. మనమేమో ప్రైస్ యూనిట్ ప్రైస్ చేసాము, జిఎస్టీ 66 వేసాము. 14 రూపీస్ ప్లస్ 66 జిఎస్టీ కలిపితే ఇది పిఆర్టీ. ఈ పిఆర్టీ అంటే ఏంటి, మనకి పర్చేస్ ప్రైస్ అనమాట. తర్వాత మనం ఎంఆర్పి 25 రూపీస్ ఎంఆర్పి. సో టోటల్గా ఎన్ని 10 పీసెస్ వచ్చినాయి కాబట్టి ఇది టోటల్ వాల్యూ, నెట్ వాల్యూ. సో యాడ్ ఎక్స్పైరీ డేట్. సో ఇట్లా యాడ్. సో యాడ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ తీసుకుంటున్నాను. ఒకటే జిఆర్ఎన్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి, ఇది ఆటోమేటిక్గా హెచ్ఎస్ఎన్ కోడ్ వచ్చింది, ఎందుకంటే అది ఎంటర్ చేసింది కాబట్టి. సో ఎక్స్పైరీ డేటు, ప్యాక్ సైజ్ 1, రిసీవ్డ్ క్వాంటిటీ 10, ఫ్రీ క్వాంటిటీ 1, యూనిట్ ప్రైస్ 57 రూపీస్, డిస్కౌంట్ 2, జిఎస్టీ 2.5 ఆల్రెడీ ఉంది, ఎందుకంటే మాస్టర్ ఐటెంలో మీరు క్రియేట్ చేసారు కాబట్టి. సో మొత్తం వచ్చేసి పిఆర్టీది టోటల్ వాల్యూ ఇది. యాడ్ ఎంఆర్పి ఇవ్వలేదు నేను, 38 రూపీస్. సారీ, ఎంఆర్పి. సో ఇప్పుడు 2 ఐటమ్ నేను ఇలా యాడ్ చేశాను. ఇన్ కేస్ ఇందులో మీరు ఏదైనా తప్పు కొట్టారు అంటే ఇక్కడ ఎంఆర్పి ఇది 30 రూపీస్, యాక్చువల్గా 25 ఉంది, 25 కొట్టాను 30. అంటే ఇక్కడ టైప్ చేసేసి ఈ పెన్సిల్ని అప్డేట్ కొడితే అప్డేట్ అయిపోతుంది. ఇది ఎక్కడ ఈ టెక్స్ట్ బాక్స్లలో ఎక్కడైనా కానీ మీరు ఎడిట్ చేయాలి అనుకుంటే ఈ వైట్ కాలమ్స్ ఇవి ఆటో జనరేటెడ్ కాబట్టి మీకు డిజబుల్లో కనబడతాయి. ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన వాల్యూస్ కాబట్టి ఈ ఎనబుల్లో అంటే కనిపిస్తే మీరు ఇక్కడ పెన్సిల్ అప్డేట్ కొడితే వచ్చింది. లేదు ఈ ఐటమ్ తప్పుగా ఎంటర్ చేసిన డిలీట్ చేయాలంటే ఈ ఇంటూ మార్క్ని డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను 2 ఐటమ్స్ ఎంటర్ చేశాను జిఆర్ఎన్. ఇక్కడ మీకు టోటల్గా తెలుస్తుంది. టోటల్ వచ్చేసి ట్యాక్సబుల్ అమౌంట్ ఇది, డిస్కౌంట్ అమౌంట్ ఇది, జిఎస్టీ అమౌంట్ ఇది. సో మీరు బిల్కి దీనికి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లియర్గా, వెరీ క్లియర్గా డిస్కౌంట్ అమౌంట్ ఎంత, ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత అనేది మనం చూపిస్తాం. ఇక్కడ సాఫ్ట్వేర్లో వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ కలిపి పాతయి ఏమన్నా డ్యూస్ అవి కలిపి మొత్తం కొట్టేసి మీకు బిల్ ఇస్తారు. అలాంటి టైంలో దీనికి దానికి మ్యాచ్ అవ్వట్లేదు అని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. అక్కడ బిల్లులో కానీ ఇక్కడ కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు వే ఆఫ్ బిల్లింగ్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు అంతే, కానీ అమౌంట్స్ అనేవి మ్యాచ్ అయిపోతాయి. మనం ఇక్కడ ఇండివిజువల్గా చూపిస్తున్నాం అన్నీ, వాళ్ళు కలిపి చూపించేసే వరకు ఇది ఎక్కువ వస్తుంది, అది తక్కువ వస్తుంది, అది ఎక్కువ వస్తుంది, ఇది తక్కువ వస్తుంది అనే వస్తుంది మీకు. కాబట్టి మీరు ఒకసారి మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి. సో టోటల్ వచ్చేసి 710 వచ్చేసి ట్యాక్సబుల్ అమౌంట్, డిస్కౌంట్ 18 రూపీస్, జిఎస్టీ వచ్చేసి 57 పైన అమౌంట్, ఇది టోటల్. సో నెక్స్ట్ సేవ్ కొట్టారనుకోండి, సేవ్ కొడితే జిఆర్ఎన్ నెంబర్ సేవ్ అయింది. జిఆర్ఎన్ నెంబర్ 281. సో మీరు ఏంటి అంటే ఈ జిఆర్ఎన్ నెంబర్ 281 అని వచ్చినప్పుడు ఆ బిల్లు ఏదైతే బిల్లు జిఆర్ఎన్ చేశారో దాని మీద 281 నెంబర్ వేసి రౌండ్ అప్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ జిఆర్ఎన్ నెంబర్ అనేది తెలుస్తుంది మీకు. సో ఇది జిఆర్ఎన్. సో ఇక్కడ మీకు వచ్చేసి నేను జిఆర్ఎన్ డైరెక్ట్ జిఆర్ఎన్ గురించి చెప్పాను, ఎలా జిఆర్ఎన్ ఎడిట్ చేయాలి, ఏమేమి తీసుకోవాలి, దాంట్లో ఎలా చేయాలి అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు జిఆర్ఎన్ ఎడిట్. మీరు జిఆర్ఎన్ చేశారు, అంతా చూసుకున్నారు, సబ్మిట్ చేశారు, సేవ్ చేశారు, అయిపోయింది. అరే మళ్ళీ తర్వాత అర్థమైంది ఏంటంటే నేను తప్పు కొట్టాను ఏదో అనేసి మీకు అర్థమైంది. అప్పుడు ఈ జిఆర్ఎన్ ఎడిట్లోకి వెళ్ళొచ్చు. ఎడిట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు ఇక్కడ జిఆర్ఎన్ నెంబర్ కొడతారు 281 కొట్టంగానే మీకు ఇక్కడ లోడ్ అవుతుంది ఆ జిఆర్ఎన్. సో ఎక్కడైతే తప్పు చేశారో, ఎక్కడైతే బ్యాచ్ నెంబర్ 88 కాదు నెంబర్ 89 ఉంది, అది చేసినప్పుడు ఈ బ్యాచ్ నెంబర్ ఇక్కడ కొట్టి ఇక్కడ పెన్సిల్ అప్డేట్ చేయాలి. ఈ పెన్సిల్ అప్డేట్ చేస్తే మీకు ఈ పెన్సిల్ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఎడిట్ అనేది కొట్టేసారు. ఫస్ట్ ఇక్కడ చేయాలి, అక్కడ ఏదైతే మీరు మర్చిపోయారో ఇక్కడ టైప్ చేయాలి, తర్వాత ఈ పెన్సిల్ అప్డేట్ చేయాలి, తర్వాత ఇక్కడ ఎడిట్ అనేది చేస్తే అప్పుడు జిఆర్ఎన్ డేటా అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ జిఆర్ఎన్ 281 కొడుతుంది చూడండి.
జిఆర్ఎన్ 281 కదా, అంటే 281 కొట్టే చూడండి. మళ్ళీ మీరు ఏదైతే అప్డేట్ చేశారో అది ఇక్కడ వచ్చేసి. సో కాబట్టి ఇన్ కేస్ మీరు ఏమైనా మిస్ చేశారు, అమౌంట్ మ్యాచ్ అవ్వలేదు కానీ సబ్మిట్ చేసేసారు, మళ్ళీ నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు డైరెక్ట్ జిఆర్ఎన్ పర్చేజెస్లోకి వెళ్ళి జిఆర్ఎన్ ఎడిట్ డీటెయిల్స్ క్లిక్ చేసి ఆ జిఆర్ఎన్ ఎడిట్లో జిఆర్ఎన్ నెంబర్ టైప్ చేసేసి డీటెయిల్స్ ఎంటర్ కొట్టడం, డీటెయిల్స్ కొడితే మీకు వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏదైతే టెక్స్ట్ బాక్స్లో తప్పు ఉందో అది కొట్టేసి ఇక్కడ పెన్సిల్ని అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ కొట్టాలి. లేదు ఈ ఐటమే వద్దన్నప్పుడు ఇక్కడ క్యాన్సిల్ కొట్టచ్చు. ఇక్కడ క్యాన్సిల్ కూడా ఏముంటుందంటే 2 వేస్లో ఉంటాయి. క్యాన్సిల్ ఎస్ కొట్టాలి, ఇక్కడ ఈ జిఆర్ఎన్నే క్యాన్సిల్ చేయాలి మొత్తం. ఈ జిఆర్ఎన్ వద్దు అనుకున్నప్పుడు మీరు ఈ జిఆర్ఎన్ క్యాన్సిల్ ఎస్ కొట్టాలి, ఈడ ఎస్ కొట్టాలి. క్యాన్సిల్ ఫుల్ అంటే ఎస్ కొట్టేస్తే ఈ జిఆర్ఎన్ మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోతుంది టోటల్గా. రీజన్ ఎందుకు క్యాన్సిల్ చేస్తారు ఈ జిఆర్ఎన్ అనేది మీరు ఇక్కడ రాసేసి ఇక్కడ మొత్తం కూడా మీరు క్యాన్సిల్ చేయొచ్చు. పార్షియల్ క్యాన్సిల్ చేయొచ్చు, ఫుల్గా క్యాన్సిల్ చేయొచ్చు. ఇది జిఆర్ఎన్ ఎడిట్ డీటెయిల్స్. ఇది వచ్చేసరికి జిఆర్ఎన్ డైరెక్ట్ జిఆర్ఎన్, ఇది ఎడిటియల్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిపార్ట్మెంటల్ రిక్వైజేషన్స్. ఈ డిపార్ట్మెంట్ రిక్వైజేషన్స్ ఏంటి అంటే మీకు ఫార్మసీ స్టోర్స్, సెలెక్ట్ చేసుకుంటే ఎవరైతే నర్సింగ్ వాళ్ళు, ఇక్కడ మీకు ఇన్పేషెంట్లో చూపిస్తాను, ఇన్పేషెంట్స్ కాదు నర్సింగ్ వాళ్ళు, ఎవరైతే నర్సింగ్ వాళ్ళు కావచ్చు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ రిక్వెస్ట్ చేస్తారు మీకు, నాకు మెడిసిన్ కావాలి, నాకు ఇది రిక్వెషన్స్ ఇలా పెడతారు. ఫస్ట్ వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు, ఫార్మసీ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. క్యాజువాలిటీ టు డిపార్ట్మెంట్, ఈ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అంటే ఇది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఫ్రమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, టు డిపార్ట్మెంట్ వాళ్ళకి పెడుతున్నారు. సో ఇక్కడ ఏంటి రిక్వెషన్ డేట్, అది ఎవరు ఎంప్లాయ్ అయితే వాళ్ళు 3 మార్క్స్. కరెంట్ యూస్ కోసమా దేనికోసం రిక్వెస్ట్ పెడతారు, కరెంట్ యూస్ కోసం. ఏం కావాలి వాళ్ళకి, రోల్ కావాలి, ఎన్ని కావాలి 6 కావాలి. అట్లాగే ఇంకోటి ఏంటి మాస్క్స్ కావాలి, ఎన్ని కావాలి 10 కావాలి. సో ఇట్లా ఇంకేం కావాలి ఐటమ్స్ నార్మల్గా పెడుతున్నాను నేను. సో ఇలా చేసి సేవ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ రిక్వెషన్ నెంబర్ 2 వాళ్ళకు వస్తుంది. ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఉన్నారో వాళ్ళు పెడితే రిక్వెషన్ నెంబర్ 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్లో ఇష్యూస్కి వచ్చేసినాక మీరు ఇష్యూస్కి వెళ్ళేసి ఇక్కడ రిక్వెషన్స్ ఉంటాయి, రిక్వెషన్స్ క్యాజువాలిటీ. ఇప్పుడు ఏదైతే రిక్వెషన్ 2 పెట్టారో వాళ్ళు, అది ఇక్కడ వచ్చింది చూడండి. ఇది ఏంటి అంటే మీకు వస్తుంది. వాళ్ళు ఇక్కడ ఫస్ట్ రిక్వెషన్ పెట్టిందేమో క్యాజువాలిటీ వాళ్ళు, లాగిన్ ఒకటే కానీ వాళ్ళ లాగిన్లో వాళ్ళు పెడతారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇదంతా ఆన్లైన్ సిస్టమ్, ఇది మొత్తం కూడా ఏంటి అంటే మాన్యువల్ కాకుండా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడం, మీరు ఇష్యూస్ చేయడం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఇష్యూస్ దగ్గరికి వెళ్తారు. ఇష్యూస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ డిపార్ట్మెంట్ నుంచి మీకు పెట్టారో రిక్వెషన్స్ అవి చూసుకోవచ్చు మీరు. ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ క్యాజువాలిటీ నుంచి వచ్చింది. ఇప్పుడు ఆ రిక్వెషన్ నెంబర్ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఆ రిక్వెషన్ క్లిక్ చేయగానే ఇక్కడ లోడ్ అయ్యి కనబడుతుంది మీకు వాళ్ళు ఏమేమి రిక్వెషన్స్ పెట్టారు, దేనికోసం పెట్టారు. మీరు ఇక్కడ ఏం చేస్తారు, వాళ్ళు అడిగిన అన్ని ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఇవాళ ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్ని ఇవ్వచ్చు. బ్యాచ్ నెంబర్, ఏ బ్యాచ్ ఇవ్వాలంటే ఆ బ్యాచ్ మీరు ఇవ్వచ్చు. ఇక్కడ ఆ బ్యాచ్ని సెలెక్ట్ చేసుకొని ఆ బ్యాచ్ అగనెస్ట్గా ఇవ్వచ్చు. ఇక్కడ బ్యాచ్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ బ్యాచ్ ఇది చేసేసుకొని ఈ బ్యాచ్ కావాలంటే వేరే మల్టిపుల్ బ్యాచెస్ ఉన్నప్పుడు ఇక్కడ సెర్చ్లో ఏమవుతుందంటే మల్టిపుల్ బ్యాచెస్ అనేవి కనబడుతుంది. సో ఇక్కడ ఇచ్చేసారు. ఇప్పుడు ఈ ఐటమ్స్ అనే ఇష్యూ క్వాంటిటీ వేశారు కాబట్టి ఇక్కడ బ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఇక్కడ ఇష్యూ క్వాంటిటీ వేశారు. సో ఇచ్చేసి ఏం చేస్తారు, సేవ్ కొడతారు. సేవ్ కొడితే డీటెయిల్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్, ఇష్యూ నెంబర్ వచ్చేసి 150 అని ఉంటుంది. సో మీరు ఇష్యూ చేసిన నెంబర్ ఇది. సో ఇప్పుడు ఆన్లైన్లో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఆన్లైన్లో మీరు చూసి
వాళ్ళు ఎన్ని రిక్వెస్ట్ పెట్టారో అన్ని ఇవ్వకుండా మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారో అవి ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ అనేది డిడక్ట్ అయిపోతుంది మీకు. సో ఇది రిపోర్ట్స్ ఉంటాయి, తర్వాత చూపిస్తాను నేను అని మీకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇష్యూస్. వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు, ఇక్కడ మీరు ఇష్యూ చేశారు. ఇవి వాళ్ళు కొందరు సిస్టమ్ లేదు, మేము రిక్వెస్ట్ పెట్టలేము, మాకు తెలియదు అనే సిస్టర్స్ కూడా ఉంటారు, స్టాఫ్ ఉంటారు. కాబట్టి మీరు డైరెక్ట్ ఇష్యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంటల్ ఇష్యూస్లో వచ్చి డైరెక్ట్ ఇష్యూస్ క్లిక్ చేస్తే ఫార్మసీ స్టోర్స్ సెలెక్ట్. ఇక్కడ డిపార్ట్మెంట్ క్యాజువాలిటీ, ఎగ్జాంపుల్ క్యాజువాలిటీ, డేటు, ఎంప్లాయీ నేము, రీమార్క్ ఆడ నేమ్ లేదంటే ఇలా రాయొచ్చు నేము, తర్వాత ఐటమ్ నేమ్. ఇక్కడ ఈ ఐటమ్ కావాలి వాళ్ళకి, ఎన్ని ఇష్యూస్ కావాలి, 2 ఒకటి యాడ్, ఇంకో ఐటమ్ ఉంది మాస్క్స్, ఎన్ని కావాలి 10 ఇష్యూ, 2 క్వాంటిటీ లేదంట, ఓకే లేదు, ఒకటి క్వాంటిటీ 0 ఉంది. ఇది కూడా ఓకే. మీకు QOH అనేది చూస్తే తెలుస్తుంది క్వాంటిటీ అనేది. ఐటమ్స్ ఇది ఒకటి. ఏంటి అంటే ఇవి డైరెక్ట్ ఇష్యూస్. వాళ్ళు ఆన్లైన్ రిక్వెస్ట్ పెడితే మీరు ఇవ్వచ్చు, లేదు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టకుంటే మీరు డైరెక్ట్గా డిపార్ట్మెంటల్ ఇష్యూస్, డైరెక్ట్ ఇష్యూస్కి వెళ్తే ఈ స్క్రీన్ వస్తుంది, ఇక్కడ ఇవ్వచ్చు. ఈ ఇష్యూస్ అనేది కూడా ఎవరికి ఇస్తున్నారని రీమార్క్ రాయొచ్చు. చేసేసి సేవ్ కొట్టారంటే ఇది 151 ఇష్యూ అయిపోతుంది. సో ఇవి మీరు డైరెక్ట్గా ఇష్యూ చేసినట్టుగా. ఓకే. సో మీకు ఇందులో ఇప్పుడు నేను పర్చేస్ చెప్పాను, ఏం చెప్పాను, డైరెక్ట్ జిఆర్ఎన్ ఎలా చేసుకోవాలో చెప్పాను. ఆ డైరెక్ట్ జిఆర్ఎన్ చేసుకోవడం తర్వాత జిఆర్ఎన్ ఎడిట్ కూడా చెప్పాను. తర్వాత డిపార్ట్మెంటల్ ఇష్యూస్ చెప్పాను. ఇది వాళ్ళ సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ రిక్వెస్ట్ చేసిన సిస్టమ్ని మీరు ఇక్కడ ఇష్యూ చేయొచ్చు. లేదు వాళ్ళు సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ చేయలేదు, డైరెక్ట్గా మీరు డైరెక్ట్ ఇష్యూస్ కూడా చేయొచ్చు. సో ఇవి పర్చేజెస్, ఇవి డిపార్ట్మెంటల్ ఇష్యూస్ అండ్ ఇంట్రెస్ట్. ఇవి వచ్చేసి రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ ఏంటంటే జిఆర్ఎన్ రిపోర్ట్. ఈ జిఆర్ఎన్ రిపోర్ట్ ఏముంటుంది మీకు అంటే చెప్తాను. ఈ జిఆర్ఎన్ రిపోర్ట్ ఏంటి అంటే మీకు ఫార్మసీ స్టోర్స్ డీటెయిల్ కొడితే ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్గా కొడితే మీకు టోటల్గా స్టాక్ వస్తుంది. మీకు రన్ అవుతుంది. ఒక్క నిమిషం టోటల్ తెలుస్తుంది. జిఆర్ఎన్ నెంబర్ ఎంత, స్టాక్ ఏంటి మొత్తం తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఎంత వాల్యూ ఎంత ఉంది, నెట్ ప్రైస్ ఏంటి, ఐటమ్ ఏంటి, ఇన్వాయిస్ నెంబరు, డీసీ నెంబరు, హెచ్ఎస్ఎన్ కోడ్, ఐటమ్ కోడ్, ఐటమ్ నేము, బ్యాచ్ నెంబరు, రిసీవ్డ్ క్వాంటిటీ ఎన్ని, ఫ్రీ క్వాంటిటీ ఏంటి, యూనిట్ ప్రైస్ ఏంటి అనేది జిఆర్ఎన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. ఒక జిఆర్ఎన్ అగనెస్ట్గా వస్తుంది. ఫ్రమ్ డేట్ టు డేట్ తీసుకొని ఆ జిఆర్ఎన్ అగనెస్ట్గా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఆ జిఆర్ఎన్లో, ఆ జిఆర్ఎన్ నెంబర్ ఎంత అనేది మొత్తము వస్తాయి అన్నమాట మీకు. ఈ రిపోర్ట్ వచ్చేసి జిఆర్ఎన్ డీటెయిల్స్ రిపోర్టు. ఇది వచ్చేసి కరెంట్ స్టాక్ రిపోర్టు. ఇంకోటి జిఆర్ఎన్ రిపోర్ట్, ఇంకోటి చెప్పాను జిఆర్ఎన్ సమ్మరైజ్ రిపోర్టు. ఇదేమో ఐటమ్ వైజ్గా ఐటమ్స్ అన్నీ కనబడతాయి, ఒక జిఆర్ఎన్ అగనెస్ట్గా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి. ఈ జిఆర్ఎన్ సమ్మరైజ్ రిపోర్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఆ జిఆర్ఎన్ సమ్మరైజ్ ఒకటి మాత్రమే కనపడుతుంది. సమ్మరైజ్ అంటే స్టోర్స్, ఇప్పుడు సమ్మరైజ్ ఒక్కటే కనబడుతుంది. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆ జిఆర్ఎన్ నెంబర్ ఎంత, ఆ జిఆర్ఎన్ టోటల్గా జరిగిన అమౌంట్ ఎంత సమ్మరైజ్ అనమాట. టోటల్ వాల్యూస్ మొత్తమే కనబడతాయి, ఐటమ్స్ కనిపించకుండా ఓన్లీ వాల్యూస్ అనమాట. టోటల్ వాల్యూ ఎంత,
జిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత, వాల్యూ ఎంత అనేది ఇది. అట్లాగే ఇందులో ఫిల్టర్స్ ఉంటాయి. మీరు వెండర్ వైజ్ కావాల్సి వెండర్ వైజ్ తీసుకోవచ్చు. సపోజ్ వెండర్ వైజ్ ఉంటే అది వెండర్ వైజ్. డేట్ అగ్నెస్ట్ ఇప్పుడు ఈ రోజు ఏం చేయలేదు కాబట్టి డేట్ పెట్టా, ఓల్డ్ డేట్ పెట్టా, ఓల్డ్ డేట్ అగ్నెస్ట్గా వెండర్ వైజ్ కూడా వస్తుంది. సో ఇన్వెంటరీలో మీకు రిపోర్ట్స్లో ఒకటి జిఆర్ఎన్ రిపోర్ట్ చెప్పాను. ఇందులో టోటల్ స్టాక్ ఐటమ్ వైజ్ వస్తుంది. ఆ జిఆర్ఎన్ నెంబరు, ఐటమ్స్, తర్వాత ఆ వాల్యూస్ కూడా వస్తుంది. ఈ జిఆర్ఎన్ సమ్మరీలో ఓన్లీ వాల్యూ, టోటల్ వాల్యూ వస్తుంది. జిఆర్ఎన్ టోటల్ బిల్ వాల్యూ ఎంత, స్టాక్ ఎంత అనేసి. సో నెక్స్ట్ వచ్చే రిపోర్ట్ వచ్చేసి కరెంట్ స్టాక్ రిపోర్ట్. ఈ కరెంట్ స్టాక్ రిపోర్ట్ అనేది మీ దగ్గర ఇప్పుడు స్టాక్ ఉండదు అన్నమాట. క్లిక్ చేశారనుకోండి, డేట్ ఉండదు, కరెంట్ స్టాక్ రిపోర్ట్ కాబట్టి ఇది కరెంట్ స్టాక్ రిపోర్ట్. టోటల్ వాల్యూ ఎంత, ఇది మీరు ప్రతి రిపోర్ట్ కూడా పేజెస్ ఉంది, ప్రతి రిపోర్ట్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఎక్సెల్ వస్తుంది మీకు. ఈ ఎక్సెల్ తీసుకొని ఇక్కడే చూసుకోవచ్చు ఎంత వాల్యూ ఉంది, స్టాక్ వాల్యూ ఏంటి, టోటల్ ఏమేమి స్టాక్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ తెలిసిపోతుంది ఆ రిపోర్ట్. ఇది రిపోర్ట్ కరెంట్ స్టాక్ వాల్యూ అనమాట. ఇది రిపోర్ట్స్లో ఇక్కడ ఇన్వెంటరీలో రిపోర్ట్స్లో కరెంట్ స్టాక్ రిపోర్ట్. సో ఈ కరెంట్ స్టాక్ రిపోర్ట్లో నియర్ ఎక్స్పైరీ 3 months బిఫోర్ కావాలంటే రికార్డ్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన రిపోర్ట్స్, ఏవైతే ఎక్స్పైర్ అయిన వర్క్స్ ఉంటాయో అవి కూడా రిపోర్ట్ తీసుకోవచ్చు. నియర్ ఎక్స్పైరీ రిపోర్ట్ 3 months బిఫోర్ తీసుకుంటే అవి మీరు రిటర్న్ ఇవ్వడానికి యూజ్ వస్తాయి వెండర్కి. ఎక్స్పైరీ కావాలంటే ఎక్స్పైరీ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు కరెంట్ స్టాక్ రిపోర్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ పర్చేజెస్. ప్రీవియస్గా ఏ వెండర్ నుంచి ఏమేమి పర్చేజ్ చేసాము అనేది తెలుసుకోవడానికి కోసము ఇది తీసుకుంటారు. ప్రీవియస్గా ఏ వెండర్ నుంచి ఏమేమి పర్చేజ్ చేసాము ఏంటి అనేది ఈ రిపోర్ట్లో చూసుకుంటాం. ఫ్రమ్ డేట్, బ్యాక్ డేట్ పెట్టుకొని చెక్ చేస్తాం అనమాట. సో ఈ రిపోర్ట్ అది దాని పర్పస్. ఇప్పుడు పర్చేజెస్ చెప్పడం జరిగిపోయింది. పర్చేజ్లో జిఆర్ఎన్, డైరెక్ట్ జిఆర్ఎన్ ఎడిట్, డిపార్ట్మెంట్ ఇష్యూస్, రిపోర్ట్స్, అండ్ ఇప్పుడు రిటర్న్స్ చెప్తాను. డిపార్ట్మెంట్ రిటర్న్స్ అంటే మీరు ఇష్యూస్ చేస్తున్నారు కదా, సపోజ్ క్యాజువాలిటీకి ఇష్యూస్ చేశారు, మీరు క్యాజువాలిటీ రిటర్న్స్ ఏమేమి ఇష్యూ చేశారో అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రిటర్న్ క్వాంటిటీ 1 కొట్టేస్తే ఆ స్టాక్ అనేవి మళ్ళీ స్టాక్లో యాడ్ అయిపోతాయి. ఏవేవైతే రిటర్న్స్ కొట్టారో, ఏవైతే ఇష్యూస్ కొట్టారో వాళ్ళు రిటర్న్స్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ రిటర్న్స్ కొడితే అవి స్టాక్లో మళ్ళీ యాడ్ అయిపోతాయి. ఇది డిపార్ట్మెంటల్ రిటర్న్స్. ఈ పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చి డిపార్ట్మెంటల్ రిటర్న్స్. మీరు ఇష్యూ చేసిన అగనెస్ట్గా రిటర్న్స్ ఇస్తారు. ఇవి పర్చేజ్ రిటర్న్స్. ఈ పర్చేజ్ రిటర్న్స్ అనేది ఏంటి అంటే, మీరు వెండర్ల దగ్గర నుంచి పర్చేజ్ చేసుకుంటున్నారు, అవి కొన్ని సేల్ అవ్వకనో లేకపోతే ఎక్స్పైర్ అయినాయో ఏదో సంథింగ్ రీజన్తో మీరు వెండర్కి రిటర్న్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏ వెండర్ ఆ వెండర్ని సెలెక్ట్ చేసుకొని రిటర్న్ డేట్ ఈరోజు ఎప్పుడైతే కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఇస్తున్నారో రిటర్న్ ఆ పర్సన్ తీసుకొని ఇక్కడ రీమార్క్స్ రాసి ఎందుకు ఇస్తున్నారు రిటర్న్ రాసేసి ఇక్కడ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ రిటర్న్ క్వాంటిటీ ఇచ్చేసి సేవ్ కొట్టారనుకోండి, ఐటమ్ రిటర్న్స్ అనేది అతనికి అయిపోతుంది. మన దగ్గర స్టాక్లోకి వెళ్ళి మైనస్ అయిపోతుంది. మీకు ఆ రిటర్న్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇన్వెంటరీ మొత్తం కంప్లీట్ అయింది. మీకు ఒకటి మాస్టర్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇన్వెంటరీ కంప్లీట్ అయింది. ఇన్వెంటరీలో చెప్పాను మీకు జిఆర్ఎన్, డైరెక్ట్ జిఆర్ఎన్ ఎడిట్ అండ్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ అండ్ డైరెక్ట్ ఇష్యూస్ అండ్ రిక్వెషన్స్, రిపోర్ట్స్ అండ్ రిటర్న్స్. రిటర్న్స్లో డిపార్ట్మెంటల్ రిటర్న్స్ అండ్ పర్చేజ్ రిటర్న్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మసీ దగ్గరకు వస్తాను. సో మెయిన్ ప్రతి ఒక్కరు చేసేది మెయిన్ ఇదే పని, డైలీ చేసే పని ఇది. సో ఇది ప్రాపర్గా చేస్తే మిగతా అన్నీ సెటరేట్ అవుతాయి. అంతేగాని ఇంకా ఇవి చేయకుండా ప్రాపర్గా బిల్లింగ్ సరిగ్గా చేయలేదనుకోండి, అంతా మీకు స్టాక్ కావచ్చు, మనీ కావచ్చు, అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తుంటాయి. కాకపోతే ఏంటంటే ఇవి ప్రాపర్గా చేసుకోవాలి. సో ఫార్మసీ సేల్స్, నేను సేల్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఫస్ట్ ఫార్మసీ స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మీరు కౌంటర్ సేల్ చేయాలంటే డైరెక్ట్ కౌంటర్ సేల్ చేసుకోవచ్చు. పేషెంట్ నేము జస్ట్ అదే ఎవరైనా బయట నుంచి వచ్చి డోలో ట్యాబ్లెట్ ఇవ్వండి నాకు కావాలి అంటే ఇవ్వచ్చు. కాంటాక్ట్ నెంబరు
ఏజ్ వేసేసి ఇది వేసేసి ఇక్కడ ట్యాబ్లెట్ వేసేసి మీరు ఇక్కడ ఇస్తారు యాడ్ జెండర్ ఇక్కడ యాడ్. సో యాడ్. సో ఇది కౌంటర్ సెల్. డైరెక్ట్ నేను నేమ్ కొట్టాను, ఇక్కడ ఏం చేశాను, నేమ్ కొట్టాను, మొబైల్ నెంబర్ కొట్టాను, ఏజ్ కొట్టాను, మేలా ఫిమేలా తీసుకున్నాను, అంతే, ఇంకేమీ చేయలేదు. సో డైరెక్ట్గా సెల్ కొట్టాను. ఇక్కడ మీరు ఏంటి అంటే ఇలా బిల్లింగ్ చేసినప్పుడు కౌంటర్ సెల్ మీరు కన్సెషన్ ఇవ్వడం కానీ డ్యూలో పెట్టడం కానీ చేయడానికి రాదు, చేయలేరు, డ్యూలో పెట్టలేరు, కన్సెషన్ ఇవ్వలేరు, ఏమీ చేయలేరు. ఎందుకు అంటే మనము ఈ అలో చేయలేదు కౌంటర్ సెల్ పర్సన్స్కి కన్సెషన్ ఇవ్వడం, డ్యూలో పెట్టడం అలా చేయడం. ఎందుకంటే వాళ్ళు మన హాస్పిటల్లో రిజిస్టర్ అయి ఉండరు కాబట్టి, జనరల్గా ఓన్లీ కౌంటర్ సెల్కి వచ్చారు కాబట్టి. సేవ్ అయిపోయింది, చూడండి సేవ్ అయిపోయింది. బిల్. సో ఇది బిల్. సో బిల్ ప్రింట్ తీస్తారు, ఇచ్చేస్తారు. ఇది కౌంటర్ సెల్. సో ఎవరైతే పేషెంట్ మన హాస్పిటల్లో ఓపీకి కానీ ఐపీ కానీ అడ్మిషన్ అయ్యి ఓపీ కోసం వచ్చి ల్యాబ్ కోసం వచ్చి ఆల్రెడీ ఉంటారో, అడ్మిషన్ రిజిస్టర్ అయి ఉంటారో, ఏ పర్పస్లైనా రాని హాస్పిటల్లో రిజిస్టర్ అయి ఉన్న పేషెంట్కి మీరు బిల్ చేయాలంటే సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఏంటి అంటే ఫార్మసీ స్టోర్స్, ఇక్కడ వెళ్ళి పేషెంట్ని సెర్చ్ చేసుకుంటారు. ఏం చేస్తారు, పేషెంట్ సెర్చ్ ఎలా చేసుకుంటారు, ఆయన నేమ్ అన్నా తెలిసి ఉంటుంది మీకు, లేకుంటే మొబైల్ నెంబర్ అన్నా తెలిసి ఉంటుంది, లేదంటే వాళ్ళు ఓపీ కార్డు చూపించుకుంటారు, ఓపీ కార్డు మీద రిజిస్ట్రేషన్ నెంబర్ అయినా ఉంటుంది, ఏదైనా ఉంటుంది. డైరెక్ట్ మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందంటే డైరెక్ట్ ఇక్కడే కొట్టేయచ్చు. ఇక్కడ కొట్టేసినాగానే ఫిల్ అయిపోతూనే ఉంది, చూడండి ఇక్కడ నెంబర్ కొట్టగానే ఇక్కడ ఫిల్ అయిపోతుంది. సో మీకు తెలియనప్పుడు సెర్చ్కి వెళ్తారు, తెలిస్తే నెంబర్ డైరెక్ట్ అందులోనే కొట్టేస్తారు, అందులో కొట్టేసి ఫిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో తెలియనప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ వెళ్ళి నెంబర్ కొడతారు, నేమ్తో సెర్చ్ చేసుకుంటారు, డేట్తో సెర్చ్ చేసుకుంటారు. సెర్చ్ చేసుకున్నప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చి పడిపోతుంది, ఇక్కడ ఎంటర్ కొడతారు. ఇక్కడ ఎంటర్ కొట్టగానే ఇక్కడ చూడండి ఫిల్ అయిపోయింది, ఆయన డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిపోయింది. ఫిల్ అయిపోగానే ఇది ఓపీ పేషెంట్ కాబట్టి ఓపీ కానీ ఐపీ కానీ సేమ్ ప్రాసెస్. యూహెచ్ఐడి నెంబర్ కొట్టాలి, బిల్లింగ్ చేయాలి, ఐపీకి సపరేట్ చేయాలి, ఓపీకి సపరేట్ చేయాలి అనేది ఏముండదు మన దాంట్లో. అది ఆటోమేటిక్గా ఓపీ అయినా ఐపీ అయినా తీసేసుకుంటుంది. ఇన్ కేస్ పేషెంట్ అడ్మిట్ అయి ఉన్నాడంటే ఆటోమేటిక్గా ఐపీ అని తీసుకుంటుంది. ఇదిగోండి ఐపీ పేషెంట్ కాబట్టి ఐపీ నెంబర్ ఉంది. ఇన్ కేస్ అది ఓపీ పేషెంట్ ఉందనుకో అడ్మిషన్ ఐపీ నెంబర్ అనేది రాదనమాట. ఇంకో విషయం ఏంటంటే ఆ ఓపీ పేషెంట్ కానీ ఐపీ పేషెంట్ కానీ ఇన్ కేసు డ్యూ ఉందంటే ఆ డ్యూ అమౌంట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ కనబడుతుంది డ్యూ అమౌంట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. డ్యూ లేకుంటే ఏం రాదనమాట. సో పేషెంట్ కాబట్టి ఇది ఐపీ పేషెంట్ కాబట్టి ఇక్కడ వచ్చింది. ఓపీ పేషెంట్ అయితే నెంబర్ రాదు. మీరు ఓపీ పేషెంట్ నేను తీసుకుంటాను, ఏదైనా ఒకటి చూపిస్తాం మీకు. ఐపీ పేషెంట్ నెంబర్ వచ్చింది కాబట్టి పేషెంట్ సో ఇప్పుడు ఈ పేషెంట్ చూసుకోండి, ఓపీ పేషెంట్, ఐపీ నెంబర్ అనేది రాలేదు. సో జస్ట్ పేషెంట్ తెలంగా ఐపీ పేషెంట్ ఐపీ నెంబర్ ఇక్కడ కనబడుతుంది, లేకుంటే ఐపీ నెంబర్ రాదు. సో ఇక్కడ పేషెంట్ సెలెక్ట్ చేసుకుంటారు, ట్యాబ్లెట్స్ మీరు ఐటమ్స్ సెర్చ్ చేస్తారు. మీరు ఐటమ్స్ సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా ఇష్యూ దగ్గరికి వెళ్తుంది. ఇష్యూ దగ్గర క్లిక్ చేయగానే ఒక ట్యాబ్ కొట్టగానే డైరెక్ట్ యాడ్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ట్యాబ్ అన్న కొట్టచ్చు, అక్కడ స్పేస్ బార్ కానీ మీరు మోస్తోనైనా కొట్టచ్చు, ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాను, డైరెక్ట్ ఇష్యూ క్వాంటిటీ దగ్గరికి వెళ్ళి 2 అని వేసినాను, ట్యాబ్ కొట్టాను, యాడ్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ స్పేస్ బార్ కొడితే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది అనమాట. అనదర్ బ్యాచ్ తీసుకోమంటుంది. యాడ్ అయింది చూడండి. నెక్స్ట్ ఇంకో ఐటమ్ తీసుకుంటాను, జస్ట్ ఇష్యూ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఐటమ్ సెలెక్ట్ చేసుకోగానే ఇష్యూ దగ్గరికి వెళ్ళిపోతుంది. తర్వాత యాడ్ కొట్టుకోవచ్చు, స్పేస్ బార్ కొట్టచ్చు, ఎంటర్ కొట్టచ్చు. ఎంటర్ కొట్టినది ఇప్పుడు ఎంటర్ ఎలా కొట్టినా చూపిస్తాను మీకు. ఎంటర్ కొట్టి చూపిస్తాను. ఇష్యూ దగ్గరకు వచ్చింది, 1 కొట్టాను, ట్యాబ్ కొట్టాను, ఎంటర్ కొట్టాను, యాడ్ అయిపోయింది.
అట్లాగా మోజ్ లేకుండా కూడా యూజ్ చేయొచ్చు, వితౌట్ మోజ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది టోటల్గా బిల్లబుల్ అమౌంట్. మీరు ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ అవుతారంటే ఇక్కడే అవుతారు. ఇక్కడ టోటల్ బిల్ అమౌంట్, నెట్ అమౌంట్, బిల్ అమౌంట్, టోటల్ పేయబుల్ అమౌంట్, టోటల్ అమౌంట్. ఇక్కడ కన్సెషన్ ఇస్తే కన్సెషన్ తీసుకోవాలి. డ్యూ అంటే డ్యూ ఆథరైజేషన్ ఇక్కడ ఉంటుంది, కన్సెషన్ ఆథరైజేషన్ ఇక్కడ ఉంటుంది. అయితే మీరేం చేస్తున్నారు, ఇక్కడ కన్సెషన్ ఆథరైజేషన్ తీసుకుంటున్నారు, ఒకసారి ఇక్కడ కన్సెషన్ ఆథరైజేషన్ తీసుకుంటున్నారు, ఇక్కడ మళ్ళీ వచ్చేసి డ్యూ దగ్గర వచ్చేసి అమౌంట్ పెడుతున్నారు, ఇది కూడా తీసుకుంటున్నారు, ఇది తీసుకుంటున్నారు. ఫస్ట్ ఇలా మర్చిపోయి ఈడ అమౌంట్ వేస్తున్నారు. అది రెండిట్లో పడిపోతుంది. ఇక్కడ కన్సెషన్ అమౌంట్ పడుతుంది ఇంత, ఇక్కడ డ్యూ పడుతుంది ఇంత. కాబట్టి ఏది ఇస్తున్నారు మీరు అనేది క్లారిటీ ఫస్ట్ తీసుకోవాలి. కన్సెషన్ ఇస్తున్నారా, డ్యూ ఇస్తున్నారా? నేను ఫస్ట్ కన్సెషన్ బిల్ ఒకటి చేస్తాను, తర్వాత డ్యూ బిల్ ఒకటి చేస్తాను. లెఫ్ట్లో ఉన్నదేమో కన్సెషన్, ఇక్కడ రాసింది చూసుకోండి. ఇది వచ్చేసి డ్యూ ఆథరైజేషన్, ఇది కన్సెషన్ ఆథరైజేషన్. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది చూసుకోండి కొద్దిగా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి అంటే కన్సెషన్ ఆథరైజేషన్ పెట్టాను. ఇక్కడ నెక్స్ట్ సో కన్సెషన్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ నేను కన్సెషన్ బిల్ చేస్తున్నా కాబట్టి పర్సంటేజ్ ఇవ్వచ్చు, అమౌంట్ ఇవ్వచ్చు. నేను 200 రూపీస్ అనుకుంటున్నాను, 200 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాను. పర్సంటేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అవుతుంది, అమౌంట్ ఇక్కడ. ఈయన పేమెంట్ మోడ్స్ నెక్స్ట్ ఆయన యూపీఐ చేస్తా అంటారు. ఫస్ట్ కన్సెషన్ కొట్టిన తర్వాతనే మీరు నెక్స్ట్ పేమెంట్ మోడ్కి వెళ్ళాలి. ఇది టోటల్ డిఫాల్ట్గా మీరు ఏమి సెలెక్ట్ చేసుకోకుంటే పేమెంట్ మోడ్లు డైరెక్ట్గా క్యాష్లో పడిపోతుంది. పేమెంట్ మోడ్స్ వాళ్ళు యూపీఐ కానీ కార్డు కానీ ఇచ్చినప్పుడే పేమెంట్ మోడ్కి వెళ్తారు, లేకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ క్యాష్లో పడిపోతుంది. సో నేను ఇప్పుడు యూపీఐ బిల్ చేస్తున్నాను, కన్సెషన్ ఇస్తాను, యూపీఐ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వెళ్ళాను. ఇప్పుడు యూపీఐ తీసుకుంటున్నాను. ఇక్కడ యూపీఐ తీసుకొని ట్రాన్సాక్షన్ ఐడి ఏదో ఒకటి కొడుతున్నాను, నేమ్ ఏదైనా కొడుతున్నాను. ఇక్కడ అమౌంట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ 1104 కొట్టి జస్ట్ ఇక్కడ ట్యాప్ క్లిక్ చేశాను. అప్పుడు ఈడ క్యాష్ అమౌంట్ 0 అయిపోయింది, ట్రాన్సాక్షన్ అమౌంట్ వరకు వచ్చింది. అది యూపీఐ పేమెంట్ అని యూపీఐ పేమెంట్లో పడిపోతుంది అనమాట. సేవ్ చేశాను. రీమార్క్స్ అంటే కన్ఫ్యూషన్ ఇస్తున్నారు కదా, దేనికోసం ఇస్తున్నారు, ఎవరు చెప్పారనే రీమార్క్స్. నేను ఏదో ఒకటి కొడుతున్నాను, మీరు గైడెన్స్ ప్రకారంగా ఆ రీమార్క్స్ అనేది టైప్ చేయాలి. ఓకే, ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇది సేవ్ చేసాను. బిల్లు సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. తర్వాత ప్రింట్ వచ్చింది. ఇది ప్రింట్. నేను ఇది బిల్లు కన్సెషన్ ఇచ్చి బిల్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను, డ్యూలో కూడా పెట్టి చేస్తాను. ఒక పేషెంట్ సర్చ్కి వెళ్ళండి, ఏదైనా పేషెంట్ తీసుకొని ఇది ఓపీ పేషెంట్ కాబట్టి ఇక్కడ ఐపీ నెంబర్ రాలేదు, సో డ్యూ ఏం లేదు కాబట్టి వస్తుంది. ఇప్పుడు ఐటమ్ తీసుకోండి, యాడ్, తర్వాత టోటల్ అమౌంట్ ఎంత, 50 రూపీస్ అయింది. నేను దీన్ని డ్యూ పెట్టాలనుకుంటున్నాను, డ్యూ పెడతాను. ఇప్పుడు డ్యూ అంటే డ్యూ ఆథరైజేషన్కి వెళ్తాను, కన్సెషన్కి వెళ్ళాను కదా. ఇప్పుడు డ్యూ ఫస్ట్ కన్సెషన్ చేశాను, ఇప్పుడు డ్యూ పెడతాను. డ్యూ ఎంత పర్సెంటేజ్ పెట్టచ్చు, మొత్తం అమౌంట్ పెట్టచ్చు. లేదా ఆయన 20 రూపీస్ ఇస్తాడు, 30 రూపీస్ డ్యూ పెడుతున్నాడు, 30 రూపీస్ కొట్టండి, 20 రూపీస్ ఆటోమేటిక్గా డ్యూ అయిపోతుంది. ఇక్కడ ఆ డ్యూ ఎందుకు ఇస్తున్నారు అనేది రీజన్ అయింది. సో ఇప్పుడు ఇచ్చారు కాబట్టి అది పేమెంట్ మోడ్లో ఇచ్చిన ఏదైతే 20 రూపీస్ ఉందో అది క్యాష్లో అని ఇవ్వచ్చు, యూపీఐ అని ఇవ్వచ్చు. యూపీఐ ఇస్తే పేమెంట్ మోడ్ మార్చండి, లేకుంటే డైరెక్ట్గా సేవ్ క్యాష్లో పడుతుంది. సేవ్, ప్రింట్. ఈ ప్రింట్ కొట్టినప్పుడు చూడొచ్చు మీరు, ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 20 రూపీస్ డ్యూ అమౌంట్, 30 రూపీస్ పేడ్ అమౌంట్ 20 రూపీస్. ఇది సో ఈ డ్యూ పెట్టిన అమౌంట్ని మీరు ఇప్పుడు నేను ఏదైతే బిల్ చేశానో ఆ బిల్లుని డ్యూ పెట్టాను, కన్సెషన్ చేశాను. ఇప్పుడు రిటర్న్స్ ఉంటాయి, సేల్ రిటర్న్స్. ఒక యూహెచ్ఐడి తీసుకొని ఏదైనా ఒకటి రిటర్న్స్లో ఎట్లుంటుందంటే, ఓపీ పేషెంట్ అయితే రిటర్న్స్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. ఐపీ పేషెంట్ అయితే రిటర్న్స్ ఎలా ఉంటుందంటే, అడ్మిషన్లో ఉన్నప్పుడే మీరు రిటర్న్స్ తీసుకోవాలి. డిశ్చార్జ్ అయిందంటే రిటర్న్స్ తీసుకోవడానికి రాదు. ఇది బండ గుర్తు, ఇది మ్యాండేటరీ.
కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత సిస్టర్లు పంపించారు ఇప్పుడు చెయ్యాలంటే కుదరదు. ఎందుకంటే మెయిన్ బిల్లో చేంజెస్ అవుతాయి. ఒకసారి పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు బిల్లింగ్ అనేది చేంజ్ అయిపోతుంది, మళ్ళీ మీరు రిటర్న్స్ కొడితే. కాబట్టి డిశ్చార్జ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే, డిశ్చార్జ్ అవుతున్నప్పుడే సిస్టర్స్కి ముందే ఇన్ఫామ్ చేసేసి రిటర్న్స్ అనేది తెప్పించుకోవాలి. అప్పుడు రిటర్న్స్ చేసినారనుకోండి, ఆ బిల్లు ఫైనల్ బిల్లింగ్ వాళ్ళు చేస్తుంటారు కాబట్టి ఏమైనా చేంజెస్ అయినా కానీ వాళ్ళు నెక్స్ట్ చూసుకొని చేసేస్తారు. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మీరు రిటర్న్స్ చేసేదనుకోండి రాదు. ఇన్ కేస్ పెట్టించి చేస్తే మాత్రం బిల్లో చేంజెస్ అనేవి జరుగుతాయి. సో కంపల్సరీ మీరు అవాయిడ్ చేయాలి. సో నేను ఇప్పుడు రిటర్న్స్కి వెళ్తున్నాను. బిల్ నెంబర్ తీసుకోవచ్చు, ఇక్కడ పేషెంట్ సెర్చ్ చేసేసి ఇంకా ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవసరం లేదు, క్లిక్ చేసేస్తే ఈ బిల్కి అగనెస్ట్గా మీరు రిటర్న్స్ తీసుకుంటున్నారు. 1 ఈ 1 రిటర్న్ తీసుకున్నారు. టోటల్ ఎంత? 36 రూపీస్ రీఫండ్ ఇస్తున్నారు. క్యాషా ఏమి ఇస్తున్నారు చేస్తే ఈ యొక్క సేవ్ కొట్టారంటే రీజన్ రాసి ఇది రిటర్న్ అయిపోతుంది. అమౌంట్ అనేది వాళ్ళకి మనం రిటర్న్ ఇస్తాం. రిటర్న్ ఫుల్లీ సేవ్. సో రిటర్న్స్ అనేది ఇలా జరుగుతుంది. ఆ బిల్ అగనెస్ట్గా రిటర్న్స్ సెర్చ్ కొట్టేసి పేషెంట్ సెర్చ్ చేస్తే ఆ పేషెంట్ చేసిన బిల్స్ కనబడతాయి ఇక్కడ. సో సేవ్ కొట్టేసేస్తారు, ఆ రిటర్న్ క్వాంటిటీ కొడతారు, సేవ్ కొట్టేస్తే రిటర్న్ అనేది జరిగిపోతుంది. ఇది రిటర్న్స్ ప్రాసెస్. ఇది రిటర్న్ ప్రాసెస్. డ్యూ కలెక్షన్ చెప్పాను ఇప్పుడు. నేను ఇంతకుముందు 50 రూపీస్ అయితే 30 రూపీస్ డ్యూలో పెట్టాను, 20 రూపీసే పే చేసింది ఆయన. సో ఇక్కడ ఏంటంటే ఆ యూహెచ్ఐడి కావాలి. ఏ పేషెంట్ అయితే డ్యూలో పెట్టారో ఆ పేషెంట్ యూహెచ్ఐడి కంపల్సరీ కావాలి, అప్పుడే కానీ మీరు చేయలేరు. మీరు ఆ యూహెచ్ఐడి నేను ఎక్కడ తీసుకోవాలి మాకు తెలియదు ఏంటి అంటే మల్టిపుల్ వేస్లో యూహెచ్ఐడిని వెతికి తీసుకోవచ్చు. మీరు ఎలా తీసుకోవచ్చు అంటే ఆ పేషెంట్ ఏదైనా ప్రిస్క్రిప్షన్ తెస్తే దాని మీద యూహెచ్ఐడి ఉంటుంది. ఆ ప్రిస్క్రిప్షన్ తేలేదు లేకుంటే ఏది లేదు అన్నప్పుడు ఆ పేషెంట్ని మీరు ఇక్కడ కూడా సేల్లో కావచ్చు, సేల్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఆ పేషెంట్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకున్నారనుకోండి మీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ టెస్టింగ్ అది ఏ పేషెంట్ ఈ పేషెంట్ అయినా ఇక ఈహెచ్ఐడి ఇక్కడ తీసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. ఇట్లా డైరెక్ట్గా ఇట్లా కాపీ చేసుకొని అదే పెట్టి ఆ పేషెంట్ అయితే వస్తుంది, లేకుండా రాదు. సో ఈ పేషెంట్కి ఏం లేదు చూపిస్తాను. ఏ పేషెంట్ ఈహెచ్ఐడి అది గుర్తుపెట్టుకోవాల్సింది. నేను కూడా పక్కన కాపీ చేసి యాక్చువల్గా ఒక్క నిమిషం డ్యూ పెట్టిన పేషెంట్ లేకపోతే ఒక డ్యూ బిల్ చేస్తాను. లేదు ఒక నిమిషం, ఒక డ్యూ బిల్ చేస్తాను నేను మళ్ళీ మీకు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక డ్యూ బిల్ చేస్తాను, పేషెంట్స్ సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఇది బిల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ డ్యూ పెడుతున్నాను, మొత్తం డ్యూ పెడుతున్నాను. 100% అని పెట్టచ్చు, ఈడ అమౌంట్ అయినా పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. రీమార్క్స్ ఎంటర్ చేస్తున్నాను. సారీ, డ్యూ పెట్టేసాను. ఈ బిల్లుని డ్యూ పెట్టాను. ఈ డ్యూ పెట్టిన బిల్లుని డ్యూ కలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ రావాలి మీరు డ్యూ కలెక్షన్కి వచ్చేసి ఆ యూహెచ్ఐడి వేస్తే జస్ట్ ఎంటర్ కొడితే ఇక్కడ నేము డీటెయిల్స్ ఏజ్ డీటెయిల్స్ ఫిల్ అవుతాయి. మళ్ళీ గెట్ డీటెయిల్స్ కొడితే పేషెంట్
నేను ఇది డ్యూ పెడుతున్నాను. డ్యూ ఆథరైజేషన్లో అడ్మిన్ ఎండి మొత్తం 100% డ్యూ, ₹313 డ్యూ పెట్టాను. టెస్టింగ్ సేవ్ అయింది. ఇప్పుడు నేను ఈ బిల్లుని డ్యూ కలెక్షన్ చేస్తున్నాను. డ్యూ కలెక్షన్కి వెళ్ళి మనం రిజిస్టర్ నెంబర్ వేసేసి ఎంటర్ కొడతాం. పేషెంట్ డీటెయిల్స్ సేవ్ అవుతుంది, ఇక్కడ చూపిస్తుంది. గెట్ డీటెయిల్స్ కొడితే ఆ పేషెంట్కి ఏమేమి బిల్స్ అయితే డ్యూలో ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఇక్కడ బిల్ నెంబరు, బిల్ డేటు, ఫార్మసీ, బిల్ అమౌంట్, డ్యూ అమౌంట్, యూజర్ ఎవరు ఇచ్చారనేది కనబడుతుంది మీకు ఇక్కడ డీటెయిల్. ఈ బిల్ మీద మీరు క్లిక్ చేశారంటే ఇట్లా బిల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇందులో ఇప్పుడు ఏదైతే ఆయన బిల్ పే చేస్తున్నాడో ఇందులో కూడా కన్సెషన్ ఇవ్వమని ఇట్లా మీకు మేనేజ్మెంట్ చెప్తే కన్సెషన్ ఇవ్వచ్చు. కన్సెషన్ ఇవ్వడానికి కన్సెషన్ ఆథరైజేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. కన్సెషన్ ₹100 ఇస్తారు. సో డ్యూ మళ్ళీ సగం తీసుకొని సగం డ్యూలో పెట్టినప్పుడు ఇక్కడ వెళ్తారు. కన్సెషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వెళ్తారు. ఇక్కడ చూడండి డివైడ్ అయి ఉంటుంది. కన్సెషన్ ఆథరైజేషన్, డ్యూ ఆథరైజేషన్. ఇది కన్సెషన్ ఆథరైజేషన్లో పర్సెంటేజ్ అమౌంట్, డ్యూ ఆథరైజేషన్లో పర్సెంటేజ్ అమౌంట్ కనబడతాయి అనమాట. ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు మీరు, అంతే సింపుల్. సో కాబట్టి ఇక్కడ నేను కన్సెషన్ ఇస్తున్నాను. డ్యూలో ₹100, బ్యాలెన్స్ అమౌంట్ ఇంత ₹213. క్యాష్లో ఇస్తే క్యాష్, లేదా ఆయన యూపీఐ ఇస్తే యూపీఐ, ఎలా ఇస్తే అలా. ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇక్కడ వేసినారంటే 213 వేస్తే ట్రాన్సాక్షన్ అమౌంట్ 213 వేస్తే ఇక్కడ క్యాష్ అమౌంట్ అనేది 0 అయిపోతుంది. ట్రాన్సాక్షన్ ఐడి ఇచ్చేసేసి రీమార్క్స్, ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నారు అనేది రీమార్క్స్ రాసేసి సేవ్ చేస్తే క్లియర్ అయిపోతుంది. యాక్చువల్గా అమౌంట్ ఆయన ఎంత ఇచ్చేది ఉంది ₹313, పే చేస్తుంది 201. ఇక్కడ క్యాష్ అమౌంట్ 0 ఎందుకంటే ట్రాన్సాక్షన్ అమౌంట్ వేస్తే ఇది 0 అవుతుంది. యూపీఐ పేమెంట్ కాబట్టి. ఇది క్యాష్లో పెట్టారనుకోండి మళ్ళీ ఇది ట్రాన్సాక్షన్ అమౌంట్ ఉండదు, ఇక్కడే తీసుకోవాలి. అట్లా 213 ఇక్కడ వేయాలి, 213 ఇక్కడ వేసుకోవాలి అట్లా. సో కాబట్టి ఇవి చెక్ చేసుకోవాలి. మీరు ఇవి చెక్ చేసుకోరు. ఎంతసేపు కంగారులో ఏం చేస్తారంటే ఆ యూపీఐ తొందరగా పెట్టేసేద్దాం, ఫస్ట్ ఆడు యూపీఐ అంటాడు, పెట్టేద్దాం, కొట్టేస్తారు డైరెక్ట్గా. ఇది కొట్టేస్తారు. ఈ అమౌంట్ ఎంటర్ చేయగానే అది ఆటోమేటిక్గా పోతుంది, జాబ్ కొడతాయి. కొన్నిసార్లు అట్లా కొట్టరు, డైరెక్ట్ చేసేసి క్లోజ్ చేసేస్తారు. సో కాబట్టి ఇక్కడ యూపీఐ అంటే యూపీఐ, క్యాష్ అంటే క్యాష్. సో యూపీఐ చేశాను. ఈ 213 ఎందుకంటే ₹100 డిస్కౌంట్ ఇచ్చాను. సో ఇందులో మళ్ళీ డ్యూ పెట్టామంటే డ్యూలో కూడా పెట్టచ్చు. సగం తీసుకొని సగం డ్యూ అంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మోస్ట్లీ అట్లా చేయనియద్దు, ఒకటేసారి క్లియర్ చేయించుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అయితే మల్టిపుల్ బిల్ నెంబర్స్ అనేది జనరేట్ అవుతాయి కాబట్టి మీకు ప్రాబ్లం అవుతుంది. సేవ్ అయిపోయింది. ప్రింట్, ఈ బిల్ కూడా ప్రింట్ ఇవ్వచ్చు కావాలంటే, ఈ బిల్ కూడా ప్రింట్ ఇవ్వచ్చు. సో నేను ఇప్పుడు డ్యూ పెట్టాను, ఆ డ్యూని కలెక్ట్ చేసుకున్నాను. కలెక్ట్ చేసుకున్న టైంలో డిస్కౌంట్ కూడా ఇచ్చాను, కలెక్ట్ చేసుకున్నాను. డిస్కౌంట్ ఇవ్వకుండా కూడా చేసుకోవచ్చు, డిస్కౌంట్ ఇవ్వచ్చు. అట్లాగే పేమెంట్ మోడ్ కూడా ఏదైతే పేమెంట్ మోడ్ ఇస్తుందో ఆ పేమెంట్ మోడ్ అగ్నిస్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు సేల్స్ చెప్పాను, సేల్ రిటర్న్ చెప్పాను, డ్యూ కలెక్షన్ చెప్పాను. ఇప్పుడు ఐపీ ఫార్మసీ ఇండెంట్స్. ఈ ఐపీ ఫార్మసీ ఇండెంట్స్ అనేది ఏంటి అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో ఐపీ పేషెంట్స్ అన్నీ కూడా ఇండెంట్సే వస్తాయి, బిల్లింగ్ చేయరు అన్నమాట. జనరల్గా కార్పొరేట్ హాస్పిటల్స్లో, చిన్న హాస్పిటల్లో కుదరదు, అలా సిస్టర్స్ పెట్టలేరు, స్టాఫ్ ఎక్కువ అవసరం ఉంటుంది, సిస్టమ్స్ కేటాయించాల్సి వస్తుంది కాబట్టి చేయరు. ఇక్కడ ఏంటి ఐపీ ఇండెంట్స్ అంటే మీకు ఏవైతే వార్డ్ అగెనిస్ట్గా క్యాజువాలిటీ ఇండెంట్ నెంబర్. ఈ ఐపీ ఇండెంట్స్ అంటే పేషెంట్ రిలేటెడ్, నాట్ ఫర్ డిపార్ట్మెంటల్. వాళ్ళు ఇండెంట్ పెడితే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆ ఇండెంట్ నెంబర్ వచ్చి వేస్తారు, లేదంటే ఐపీ నెంబర్ కొడతారు. కొట్టి డీటెయిల్స్ కొట్టగానే ఇక్కడ ఫిల్ అయ్యి వస్తుంది. ఆ ఇండెంట్ని క్లిక్ చేయగానే బాక్స్ ఓపెన్ అయిపోతుంది. ఈ ఇష్యూ క్వాంటిటీ ఎన్ని 1 2 3 3 ఇచ్చేసి సేవ్ కొడతారు. పేషెంట్కి ఆటోమేటిక్గా బిల్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచి బిల్లింగ్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ బిల్ చేయకుండా ఇక్కడ డైరెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి డూప్లికేట్ బిల్లు. డూప్లికేట్ బిల్లు ఏంటి అంటే ఏదైనా పేషెంట్ బిల్లు కొట్టుకున్నాడు, కావాలి డూప్లికేట్ బిల్ అంటే ఇక్కడ జస్ట్ ఈ రిజిస్టర్ నెంబర్ కొట్టేసి లేదంటే బిల్ నెంబర్ కొట్టేస్తే ఆ పేషెంట్కి జరిగిన బిల్స్ అనేవి కనబడితే ఏ బిల్ చేసుకుని ఆ బిల్లుని డూప్లికేట్ బిల్ కింద ఇచ్చేయచ్చు. ఇది డూప్లికేట్ బిల్లు. సో నెక్స్ట్ డ్యూ కలెక్షన్. ఇది వచ్చేసి సింగిల్ బిల్ ఉంటే డ్యూ కలెక్షన్ చేసుకోవచ్చు. ఇది డ్యూ కలెక్షన్ వచ్చేసి ఐపీ మల్టిపుల్ బిల్స్ ఉన్నప్పుడు.
మల్టిపుల్ బిల్స్ ఉన్నప్పుడు ఇది చేయొచ్చు. ఎలా అంటే ఒక ఐపీ పేషెంట్ని మీకు ఫార్మసీ డ్యూ ఉన్న పేషెంట్ తీసుకుంటే కనబడుతుంది. చూపిస్తా ఉన్నాయా మన డ్యూలో. చాలా టైం తీసుకుంటారు. సో లేదు, డ్యూ లేదు, డ్యూలో ఉన్నది కావాలి. లేదు. సరే ఐపీ పేషెంట్కి ఒక పేషెంట్ డ్యూ పెడదాం మనం. 2 బిల్స్ చేద్దాం, ఇప్పుడే చేస్తాం. సో ఇప్పుడు ఏంటి అంటే మీరు ఆ పేషెంట్ ఎక్కడున్నాడు ఏంటి ఐపీ పేషెంట్ అనేది చూడాలనుకుంటే ఇన్ పేషెంట్లో నర్సింగ్ స్టేషన్ వెళ్ళొచ్చు. ఇక్కడ నర్సింగ్ స్టేషన్కి వెళ్తే మీకు ఆ పేషెంట్స్ అనేది ఇక్కడ కనబడతారు మొత్తం. చూపిస్తాను మీకు ఇప్పుడు. డీటెయిల్స్ కొట్టారనుకోండి పేషెంట్స్ అందరు కనబడతారు ఇక్కడ. సో ఇప్పుడు ఈ పేషెంట్ నర్రా దినేష్ రెడ్డి, ఈ పేషెంట్ తీసుకుంటాను నేను. ఇక్కడే ఈయనకే బిల్ చేద్దాం అనుకోండి. ఎక్కడున్న నా పేషెంట్ ఏంటంటే మీరు అక్కడ ఇన్ పేషెంట్లో నర్సింగ్కి వెళ్తే తెలుస్తుంది. సో ఇలా డ్యూ ఏం లేదు కాబట్టి ఇప్పుడు నేను డ్యూలో పెట్టి చేస్తాను కొన్ని. యాడ్ సో సేవ్ బిల్ కట్టాను, ఐపీ వేషన్ చేశాను. మళ్ళీ ఈయనకే మళ్ళీ చేస్తున్నాను నేను. వేషన్ చేసుకుంటాను. యాడ్ సో సేవ్ చేసాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ వెళ్తాను నేను అక్కడ. ఏ పేషెంట్ కావాలి మనకి, ఈ పేషెంట్ కాదు, ఇన్సూరెన్స్ పేషెంట్ కాకుండా పేయింగ్ పేషెంట్, ఈ పేషెంట్ తీసుకున్నాం పూర్ణ లత అంట. ఓకే, ఇప్పుడు సేవ్ సేవ్. ఇక్కడ ఐపీ డ్యూకి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ కొడితే సారీ నేను డ్యూ పెట్టలేదు, సేవ్ చేసిన డైరెక్ట్గా. సో అందుకే మీకు కనిపించట్లేదు, సారీ. ఓకే ఓకే, మీకు ఇక్కడ చూపిస్తాను. డైరెక్ట్ సేవ్ చేస్తున్నాను, సారీ. యాడ్ డ్యూ ఆథరైజేషన్ ఏమి ఇచ్చాను వచ్చింది కదా.
ఈ బిల్ ఉంది కదా, యాడ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ డ్యూ చేస్తున్నాను. డ్యూ అమౌంట్ పర్సెంటేజ్ పెట్టచ్చు, లేదంటే అమౌంట్ పెట్టచ్చు. 4 ఉంటేనే 100% అని కొట్టాను కాబట్టి 426 అని వచ్చింది. సేవ్ చేస్తున్నాను. ఎందుకు డ్యూ పెడుతున్నాను కాబట్టి డ్యూ పెట్టాను, సేవ్ చేస్తాను. ఐపీ పేషెంట్, ఈ పేషెంట్కి సేవ్. ఇంకొక బిల్ కూడా చేస్తాను సేమ్ ఈ పేషెంట్కి సేమ్. సో కాబట్టి ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు డ్యూ పెట్టాను కదా, ఆ డ్యూ అమౌంట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. డ్యూ ఉంది ఆల్రెడీ అని మీకు ఇక్కడ చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇంకొక బిల్ చేస్తున్నాను. తర్వాత యాడ్, యాడ్. సో ఇక్కడ కూడా ఇది కూడా డ్యూ పెడుతున్నాను. డ్యూ ఏంటి 100% పెడుతున్నాను. సో 999 అనేది వచ్చేసింది. డ్యూ పెట్టగానే యాక్చువల్గా క్యాష్ అమౌంట్ అనేది 0 అయిపోతే డ్యూలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు డ్యూ పెట్టినా రాస్తున్నాను. సో ఇప్పుడు సేవ్ బటన్. సో ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ ఆ పేషెంట్ బిల్లింగ్ వచ్చినా మీకు టోటల్ డ్యూ అనేది ప్లస్ కనబడుతుంది. మొత్తం ఎంత డ్యూ ఉంది ఏంటి అనేది కనబడుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు డ్యూ కలెక్షన్ మీకు సేల్స్ చెప్పాను, సేల్ రిటర్న్ చెప్పాను, డ్యూ కలెక్షన్స్ ఇండివిజువల్ బిల్లు ఉంటుంది కదా, ఆ ఇండివిజువల్గా చెప్పాను, ఇండెంట్స్ చెప్పాను, డూప్లికేట్ బిల్ చెప్పాను. నేను ఇది చెప్పడానికి గురించి ఇది డ్యూ మల్టిపుల్ బిల్స్ అనేది డ్యూ పెట్టాను ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ డ్యూ కలెక్షన్ ఐపీ అని ఉంది కదా, తీసుకోవచ్చు, ఐపీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ నెంబర్ వేసాను, వేసి ఎంటర్ కొట్టగానే డీటెయిల్స్, పేషెంట్ డీటెయిల్స్ అనేవి ఫిల్ అయినాయి. తర్వాత గెట్ డీటెయిల్స్ కొడితే ఆ పేషెంట్ ఏవేవైతే డ్యూలో ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ లోడ్ అయ్యి చూపిస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క బిల్లు, ఇప్పుడు పేషెంట్ అడ్మిషన్ అయినప్పుడు ఫార్మసీలో బిల్స్ అనేవి చాలా జరుగుతాయి. అవన్నీ కూడా లాస్ట్లో కడతాను నేను, డ్యూలో పెట్టేసేయండి అంటారు. అంటే నియర్లీ 150 బిల్స్ అనేది డ్యూలో పెట్టేస్తారు. సో డ్యూలో పెట్టినప్పుడు 150 బిల్స్ పెట్టినప్పుడు మీరు 150 బిల్స్ కూడా ఇలా డ్యూ కలెక్షన్ చేసుకోవాలంటే ఇట్లా సింగిల్ బిల్కి ప్రొవిజన్ ఇచ్చాం మనం, మల్టిపుల్ బిల్స్కి ఇవ్వలేదు. ఇక్కడ క్లిక్ చేసినారనుకోండి, డీటెయిల్స్ కొట్టేసి క్లిక్ ఇక్కడ మల్టిపుల్ బిల్స్ ఒక్కొక్క బిల్ని నీకు సెలెక్ట్ చేసుకొని ఈ డ్యూ కలెక్షన్ అనేది తీసుకుంటారు ఇక్కడ. సో ఒక్కొక్క బిల్ తీసుకోవడం మీకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనము ఇండివిజువల్ బిల్ కలెక్షన్ ఇచ్చాము, అట్లాగే టోటల్ బిల్ కలెక్షన్స్ కూడా ఇచ్చామన్నమాట ఇట్లా. సో ఇది ల్యాబ్ కావచ్చు, లేకపోతే దీనికైనా కావచ్చు. సో డీటెయిల్స్ కొడితే, పేషెంట్ డీటెయిల్స్ గెట్ డీటెయిల్స్ కొడితే ఏమేమి బిల్స్ అయితే డ్యూలో పెట్టాను, నేను 1 4 2 కూడా డ్యూలో పెట్టాను. సో ఈ రెండింటికి ఆయన డ్యూ క్లియర్ చేస్తా అంటే ఎంత టోటల్ ఎంత అవుతుంది, అమౌంట్ వచ్చేసి ఆయన 1500 ఇచ్చాడు అనుకున్నాం. ఇచ్చేస్తే ఇక్కడ అమౌంట్ ఫస్ట్ మీరు వేస్తేనే ఇక్కడ బిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోగలరు, లేదంటే సెలెక్ట్ చేసుకోలేరు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ అమౌంట్ వేయలేదు, సెలెక్ట్ చేసుకోవడానికి రాదు, సెలెక్ట్ చేయలేరు. ఇక్కడ అమౌంట్ వేస్తేనే మీరు 1500 అతను పే చేస్తున్నాడు, 1500 వేస్తే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు అన్ని బిల్స్. ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే 1000 ఇచ్చాడు అనుకున్నాం, అతను 1000 ఇచ్చాడంటే 1000 ఇచ్చాడు, బిల్స్ మాత్రం ఒకటేమో 980 999 ఒకటి ఉంది, 426 ఒకటి ఉంది. సో కాబట్టి 1000 రూపీసే పే చేస్తున్నాడు అతను. సో దానికి మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ బిల్లు ఇది సెలెక్ట్ చేసుకుంటారు, నెక్స్ట్ బిల్లు ఇది సెలెక్ట్ చేసుకుంటారు. రెండు సెలెక్ట్ అయితే బ్యాలెన్స్ అమౌంట్ కిందికి అనేది మిగతాది ఏదైతే ఉందో 425 ఉంది కదా, అది బ్యాలెన్స్ అమౌంట్ కిందికి వెళ్ళిపోతుంది. అంటే అది మళ్ళీ డ్యూలో ఉండిపోతుంది. లేదా ఆయన మొత్తం పే చేస్తున్నాడు అనుకోండి, 1425 ఇస్తున్నాడంటే 1425 వేసుకోవచ్చు, మీరు వేయచ్చు. ఇక్కడ వేస్తే రెండు బిల్స్ మళ్ళీ మొత్తం సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఆయన ఒకవేళ 1000 ఇచ్చినట్టే మీరు 1000 వేస్తారు. 1000 వేసినప్పుడు ఇక్కడ ఏమైతాయంటే రెండు బిల్స్ సెలెక్ట్ అవుతాయి, బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇది బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. ఏదైతే ఉందో బ్యాలెన్స్ అమౌంట్ ఫస్ట్ బిల్ ఏది సెలెక్ట్ చేసుకున్నారు, ఇది 1000 వెళ్ళింది. సో కాబట్టి బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఇక్కడ వెళ్ళిపోతాయి. ఇక్కడ ఈ బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఇక్కడ వెళ్ళిపోతాయి అనమాట. సో పేడ్ అమౌంట్ వచ్చేసి ఇది ఈ బిల్లులో 420 ఫుల్ పేమెంట్ అనే 574 అయింది. ఇది బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఇది ఉంది. కాబట్టి మీరు ఇక్కడ అమౌంట్ వేస్తేనే దాన్ని అగనెస్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇతను 1000 ఇచ్చాడు, ఇది బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి మీకు 425 వచ్చింది,
ఈ 425 బ్యాలెన్స్ అమౌంట్ అవసరం లేదు. డిస్కౌంట్ ఏమన్నారంటే ఇక్కడ 425ని డిస్కౌంట్ కింద కొట్టేసి ట్యాబ్ కొట్టేసి ఇలా రీమార్క్స్ రాసేసి సేవ్ చేశారనుకోండి, సేవ్ అయిపోతుంది, ప్రింట్అవుట్స్ ఇస్తుంది. ఇట్లా ఇది మల్టిపుల్ బిల్స్కి అనేది ఇవ్వడం జరిగింది. ఇది మల్టిపుల్ బిల్స్ ఎట్లా, ఇటు అమౌంట్ వేస్తారు, దాని అగేన్స్ట్ బిల్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు అమౌంట్ మొత్తానికి బిల్స్ మొత్తానికి అది మ్యాచ్ అయిందంటే అవసరం లేదు, తక్కువ అయిందంటే బ్యాలెన్స్కి వెళ్ళిపోతుంది, ఎక్కువ ఉందంటే మీకు అక్కడ కనబడుతుంది ఎక్కువ ఉందంటే. అట్లా ఎక్కువ ఎట్లాగో ఇవ్వరు, ఇచ్చే తక్కువనే, లేదంటే కరెక్ట్ ఇస్తారు. కాబట్టి అది చూసి మీరు చేసుకోవచ్చు. ఇది ఫార్మసీ యొక్క టోటల్ సేల్స్, రిటర్న్స్, డ్యూస్, ఐపీ, ఫార్మసీ ఇండెంట్స్, డూప్లికేట్ బిల్ అండ్ ఐపీ డ్యూ కలెక్షన్. ఈ ఇన్ఫెక్షన్స్లో ఏముంటుంది అంటే నర్సింగ్ సెషన్ ఉంటుంది. మీరు పేషెంట్ని కావస్తే చూడడానికి ఏ పేషెంట్ ఎక్కడో చూడవచ్చు. ఇది యాక్చువల్గా ఇచ్చింది స్క్రీన్ నర్సింగ్ వాళ్ళకి. ఈ నర్సింగ్ వాళ్ళకి ఎందుకు ఇచ్చామంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో నర్సింగ్ వాళ్ళు బెడ్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ రిక్వెస్ట్ చేస్తారు, ఫార్మసీ ఇండెంట్స్ కూడా ఇక్కడ చేస్తారు. ఈ పేషెంట్కి ఫార్మసీ ఇండెంట్ ఉంది, సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఈ పేషెంట్ సెలెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఫార్మసీ రిటర్న్స్ పెట్టారు, ఇక్కడే రిటర్న్స్ ఇక్కడే పెడతారు, ఫార్మసీ ఇండెంట్ కూడా ఇక్కడ, ఇప్పుడు పేషెంట్ డీటెయిల్స్ ఫిల్ అయినాయి. సో ఇక్కడ ఏం చేస్తారు, మెడిసిన్ అవసరం ఉంది కొట్టేస్తారు, ఇక్కడే ఇస్తారు. ఇక్కడ 2 సేవ్ చేస్తే ఈ ఇండెంట్ అనేది ఇక్కడ పెట్టిన ఇండెంట్ 2 అనేది మీకు ఐపీ ఇండెంట్స్ ఉంది కదా, ఐపీ ఇండెంట్స్ ఉంది కదా, ఇక్కడ వస్తుంది అన్నమాట. డీటెయిల్స్ కొట్టారంటే మీరు ఇక్కడ ఫిల్ అయ్యి ఇండెంట్స్ పెట్టాయి. ఇప్పుడు పెట్టాను కదా నేను, అక్కడ ఇండెంట్స్ పెట్టాను ఆ పేషెంట్. ఈ ఇండెంట్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి ఫిల్ అయిపోయి ఇక్కడ వచ్చేస్తుంది ఏమేమిటాయి. మీరు ఇష్యూని ఇక్కడ కొట్టేయచ్చు. వాళ్ళు 2 పెట్టారు, ఒకటంటే ఒకటే వేయచ్చు. ఒకటి ప్రైస్ కూడా వస్తుంది, చూసి మీరు వేయచ్చు ప్రైజు. ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ నెంబర్ వేయాలి, తర్వాత ఎక్స్పైరీ డేట్, ఇవన్నీ కూడా వేసేసి మీరు సెలెక్ట్ చేసేసి సేవ్ కొట్టినారనుకోండి, ఈ ఇండెంట్ అవుతుంది. అక్కడ బిల్లింగ్ ఇక్కడ అప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ బిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ బిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇండెంట్ చేస్తున్నారు. మీకు ఇక్కడ ఇండెంట్ పేషెంట్కి ఇక్కడ ఇండెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫార్మసీ ఇక్కడ ఇండెంట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ వచ్చేసి ఇండెంట్స్కి అగనెస్ట్గా సర్చ్ కొట్టుకొని ఆ ఇండెంట్ అగనెస్ట్గా ఇష్యూస్ అనేది చేస్తున్నారు పేషెంట్కి, నాట్ డిపార్ట్మెంట్. పేషెంట్కి బ్యాచ్ నెంబర్ కొడుతున్నారు, ఎక్స్పైరీ డేట్ కొడుతున్నారు, ఆటోమేటిక్గా అమౌంట్ వచ్చేస్తే ఇచ్చేసి ఇష్యూ చేస్తున్నారు, పేషెంట్కి ఆటోమేటిక్గా బిల్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ప్రాసెస్ అనేది ఇండెంట్ది నర్సింగ్ స్టేషన్లో ఇది చేస్తే మీరు ఇక్కడ చేస్తారు. సో రిపోర్ట్స్ నెక్స్ట్ వస్తాను. ఈ ఐపీలో ఇన్పేషెంట్లో ఓన్లీ మీకు పేషెంట్ ఎక్కడున్నారో చూసుకోవడానికి ఇవ్వడానికి ఇచ్చిందే తప్ప మీకు ఏం లేదు ఇందులో మీకు. సో రిపోర్ట్స్, ఫార్మసీ రిపోర్ట్స్ ఈరోజు టోటల్గా సేల్స్ ఏం చేశాడు ఆ యూజర్, కన్సర్న్ యూజర్ అందరు కాదు అనేది ఇక్కడ వెళ్ళి రిపోర్ట్స్లోకి వెళ్ళి స్క్రోల్ రిపోర్ట్లోకి వెళ్ళి యూజర్ వైజ్ స్క్రోల్ క్లిక్ చేస్తే ఈ యూజర్ ఈరోజు చేసిన బిల్స్ ఇది టోటల్ క్రెడిట్ అమౌంట్ అంటే ఇన్సూరెన్స్ కిందకి వెళ్ళిపోయి ఇన్సూరెన్స్ పేషెంట్ బిల్ చేసినప్పుడు అవి క్రెడిట్ కింద వెళ్తాయి. ఇది క్యాష్, ఇది కన్సెషన్స్, ఇది డ్యూ, ఇది యూపీఐ పేమెంట్స్, ఇది పేడ్ అమౌంట్, ఇది టోటల్ బిల్ అమౌంట్. ఈ బిల్ అమౌంట్ టోటల్ అంటే ఇది టోటల్గా ఈ బిల్ అయిన అమౌంట్ వచ్చేసి మొత్తం ఇది. సో ఈ పేడ్ అమౌంట్ వచ్చేసేసరికి ఏంటంటే ఇది టోటల్గా పేడ్ అమౌంట్ అంటే డబ్బులు మనకి వచ్చినాయి. ఇది టోటల్ బిల్ అయిన అమౌంట్, ఇది పేడ్ అమౌంట్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి క్యాష్, ఇది అదర్ పేమెంట్స్ అంటే ఇది యూపీఐ కానీ కార్డు కానీ వస్తాయి. ఇవి కన్సెషన్స్, ఇది డ్యూస్, ఇది కంపెనీ అమౌంట్స్. కంపెనీ అంటే ఇన్సూరెన్స్ ఇది అనమాట. ఈ స్క్రోల్ రిపోర్ట్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని అకౌంట్కి సబ్మిట్ చేసేయడం. ఇది స్క్రోల్ రిపోర్ట్. ఇది మాస్టర్ స్క్రోల్ అంటే అందరిది వస్తుంది, ఇది మీకు అవసరం లేదు. ఇది సేల్ రిపోర్ట్. ఈ రిపోర్ట్స్లో ఫార్మసీ రిపోర్ట్స్ ఉన్నాయి కొన్ని, అందులో మీరు చూసుకోవచ్చు సేల్ రిపోర్ట్ ఏంటి అంటే స్టోర్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు సేల్ రిపోర్ట్ ఐటమ్ వైజ్ టోటల్గా చూసుకోవచ్చు. ఇందులో ఐటమ్ వైజ్ చూసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్కి సేల్ మొత్తం ఏ డేట్ నుంచి ఏ వరకు ఏమేమి సేల్ చేసామని చూసుకోవచ్చు. పర్టికులర్గా ఆ ఐపీకి ఏమేమి సేల్ చేసాము
ఐపీ కంటే పర్టికులర్ ఐపీ నెంబర్కి అడ్మిషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి ఏమేమి సేల్ చేశామనేది చూసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేసరికి ఏమైందంటే టోటల్ రిజిస్ట్రేషన్ ఆయన ఫస్ట్ నుంచి ఇప్పుడు హాస్పిటల్ ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్కి ఏమేమి సేల్స్ అయినాయో మొత్తం రిపోర్టు తీసుకోవచ్చు. ఇక్కడ ఫార్మసీ టైప్ కూడా తీసుకోవచ్చు, ఓపీఆ, ఐపీఆ, ఫార్మసీ అనేది. ఓపీ అంటే ఓపీ నుంచి వచ్చినది, ఫార్మసీ అంటే నార్మల్ డైరెక్ట్ లాగా వచ్చింటారు, ఐపీ అంటే ఐపీ పేషెంట్ కావచ్చు. అట్లాగా రిపోర్ట్ కొట్టారనుకోండి మీకు సేల్ రిపోర్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది. పర్టికులర్ పేషెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఐపీ నెంబర్ అగెనిస్ట్గా ఐటమ్ అగెనిస్ట్గా ఫిల్టర్గా చేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన అవసరం లేదు. టోటల్ సేల్ రిపోర్ట్ ఈరోజు ఏంటి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ ఐటమ్ వస్తుంది, టోటల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అనేది వస్తుంది. ఇది ఎక్సెల్ కూడా ఇంపోర్ట్ అవుతుంది అనమాట. సో ఇది సేల్ రిపోర్ట్. నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్స్ రిపోర్ట్. టోటల్గా ఈరోజు ఏమేమి పేషెంట్ నుంచి ఏమేమి రిటర్న్స్ వచ్చాయి మాకు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. స్టోర్ సెలెక్ట్ చేసుకోవాలి, కంపల్సరీ సెలెక్ట్ చేసుకొని కొట్టారంటే మీకు రిటర్న్స్ రిపోర్ట్ అనేది వస్తుంది. టోటల్గా ఏమేమి రిటర్న్స్ వచ్చాయి ఏంటి అనేది, ఏమేమి రిటర్న్స్ చేశాను ఆ రిటర్న్స్ రిపోర్ట్ మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి. సో అట్లాగే సేల్ రిపోర్ట్ కంపెనీ వైజ్గా, కంపెనీ అగెనిస్ట్గా రిపోర్ట్ అనేది చూసుకోవాలి. ఇన్సూరెన్స్ ఏ ఇన్సూరెన్స్కి, ఆరోగ్యశ్రీకి, దానికి దీనికి ఏమేమి రిపోర్ట్స్ ఉన్నాయనేది తీసుకోవడానికి. అట్లాగే క్లోజింగ్ ఓపెనింగ్ స్టాక్ ఫ్రమ్ డేట్ టు డేట్ పెట్టుకొని స్టోర్ పెట్టుకొని ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఓపెనింగ్ స్టాక్ ఏంటి, క్లోజింగ్ స్టాక్ ఏంటి అనేది రిపోర్ట్ కావాలంటే పర్టికులర్ ఐటమ్ వైజ్ తీసుకోవచ్చు, లేదంటే ఓవరాల్గా కూడా చూసుకోవచ్చు. ఇది ఈ రిపోర్ట్ క్లోజింగ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్ రిపోర్ట్. రైట్, ఓపెనింగ్ క్లోజింగ్ స్టాక్ రిపోర్ట్ స్లో ఉంటుంది, ఎందుకంటే ఆ డేట్లోకి వెళ్ళి ఆ డేట్లో ఓపెనింగ్ స్టాకు, క్లోజింగ్ స్టాకు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి తీసుకురావాలి. కాబట్టి కొద్దిగా రిపోర్ట్ టైం తీసుకుంటుంది. ఇది రిపోర్ట్. సో ఎనీ క్వరీస్ ఏదన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఫార్మసీ మాడ్యూల్. సో ఎనీ ఫీడ్బ్యాక్ కావాలన్నా మీరు మాకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.